నిన్న ఏం చేశాను ఎవరైనా చెప్తారా? నిన్నటి క్లాస్ ఎవరైనా చెప్తారండి బ్రీఫ్ గా? ఓకే, మనం గవర్నమెంట్ ట్యాక్సులు చరిత్ర అంతా చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు కార్పొరేట్స్ ఎట్లా క్రియేట్ అవుతాయి, దాని నుంచి వాళ్ళు ట్యాక్స్లు ఎట్లా తప్పించుకుంటానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్లు అన్ని ఇన్కమ్స్ అన్నీ వాళ్ళు ఏ విధంగా చూపిస్తారు అనే దాని మీద నిన్న చర్చించాము. దాంట్లో ఒక విచిత్రమైనటువంటి మనకి ఈ కార్పొరేట్స్ ఎట్లా క్రియేట్ అయినాయి అనే దాని మీద చాలా గొప్పగా చెప్తున్నారు ఇక్కడ. ఆ రోజుల్లో డబ్బున్న వాళ్ళు, రిచ్ పీపుల్ ఏం చేసేవాళ్ళు అంటే షిప్స్ ఉంటాయి కదా, ఓడలు, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఇంకో దేశం నుంచి ఇంకో సముద్రం మీద వెళ్తూ వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు అనమాట. సముద్ర వ్యాపారం, సముద్ర మీద నుంచి. ఇక్కడ ఆరిజినేటింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్లో సరుకులన్నీ తీసుకుని షిప్ మీద పెట్టుకుని ఇంకో దేశానికి అట్లా వెళ్ళి అమ్మి మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తారు. ఈ మొత్తం స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు ఈ ప్రయాణం ఏదైతే ఉందో, ఓడ ప్రయాణం ఏదైతే ఉందో వ్యాపారానికి, దాన్ని ఒక కార్పొరేట్ అని చెప్పి పేరు పెట్టారు. ఈ విధంగా ఈ కార్పొరేట్లో ఏంటంటే ఒక ప్రత్యేకత, ఇక్కడ సామాన్లు, సరుకులు ఏవైతే ఎక్కిస్తారో ఆ సరుకు అంతా వివిధ వ్యాపారస్తుల దగ్గర నుంచి తీసుకొని ఆ సరుకు షిప్లోకి ఎక్కించి దాన్ని అమ్మేసి మళ్ళీ తీసుకొచ్చి ఆ వ్యాపారస్తులకి దాని లాభమో కొంత వడ్డీ ఏది వేసి వీళ్ళు మిగిలిన లాభం అంతా వీళ్ళు తీసుకునేవాళ్ళు, ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళు. దీన్ని ఒకవేళ ఏదైనా సందర్భంలో ఆ ఓడ కనుక చేరకపోతే, దాంట్లో ఉన్న మనుషులు ఓడ అంతా చేరకపోతే వీళ్ళ లైబిలిటీ, వీళ్ళు ఎవరైతే సరుకు తీసుకుని మళ్ళీ షిప్ మీద వేసి మళ్ళీ వచ్చాక పంచుతున్నారో వాళ్ళకి వాళ్ళ లైబిలిటీ అక్కడితో వాళ్ళకి బాధ్యత లేదు. ఇక మామూలుగా ఏం చేస్తాం, మనం సరుకులు తీసుకుని మళ్ళీ సరుకులు మనం ఓడ మీద పంపించినప్పుడు సరుకు వచ్చినా రాకపోయినా మనం తీసుకున్న వాటికి డబ్బులు ఇవ్వాలి. ఇది మనం అప్పు తీసుకుని పని పెడుతున్నాం. కానీ ఇక్కడ అలా కాదు, వ్యాపారానికి తీసుకొని వ్యాపారానికి పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి తిరిగి రాకపోతే వీళ్ళకి ఎవరైతే వ్యాపారానికి తీసుకుని మళ్ళీ పెడుతున్నారో ఒరిజినల్ ఓనర్ కాకుండా వాళ్ళకి తిరిగి డబ్బులు వీళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత లేదు. దాన్ని ఒక ఒక ఎవ్రీ డీల్, ఒక ఎవ్రీ టర్న్ పైన తిరిగి రావడాన్ని ఒక కార్పొరేట్ అన్నారు దాన్ని. అది ఆ విధంగా ఈ కార్పొరేట్స్ అనేది, కంపెనీస్ అనేది వాడుకలోకి వచ్చినాయి అన్నమాట. సో ఏ డీల్ కా డీల్, ఆ షిప్ వెళ్ళిపోయి రాలేదు, ఆ షిప్ వెళ్ళిపోయి వచ్చిందంటే అక్కడికి ఆ డీల్ ఖతం అయిపోయింది. సో వీళ్ళ లైబిలిటీ ఎప్పుడు అంతవరకు. మళ్ళీ వెళ్ళి షిప్ రాలేదు అన్నా కూడా వీళ్ళ లైబిలిటీ అక్కడితో ఆగిపోతుంది. అక్కడ ఆ విధంగా ఈ కార్పొరేట్స్ అనేది తయారైంది. సో ఈ కార్పొరేట్స్ యొక్క స్ట్రక్చరు, ఇన్కమ్ ఎలా ఉంటుందో, పర్సనల్ ఇన్కము, ఈ కార్పొరేషన్ ఇన్కంలో నుంచి మన పర్సనల్ ఇన్కమ్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ కార్పొరేషన్ ఇన్కమ్ స్టేట్మెంట్, కార్పొరేషన్కి వచ్చే ఇన్కమ్, కార్పొరేషన్కి ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. ఈ ఇన్కమ్ నుంచి ఈ అమౌంట్ కొంత మన పర్సనల్ ఇన్కమ్కి వెళ్తుంది. ఓనర్ ఉన్న ఆ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఈ కార్పొరేట్ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ ఇన్కమ్కి వెళ్తుంది. ఇందులోంచి కొంత భాగం, కొంత ఎక్స్పెన్సెస్ ఉంటుంది, అది ఇన్కంలో నుంచి ఎక్స్పెన్సెస్లోకి వెళ్తుంది. ఈ ఎక్స్పెన్సెస్ అన్ని అయిపోయిన తర్వాత మిగిలిన భాగం ఇన్కంలో. ఈ ఎక్స్పెన్స్ ఇన్కమ్ వచ్చింది కార్పొరేట్కి, ఇన్కమ్ వచ్చిన తర్వాత దాని ఖర్చులు అయినవి, ఆ ఖర్చులన్నీ అయిపోయిన మిగిలింది భాగాన్ని ఇన్కమ్ తీసుకెళ్ళి ఎవరి ఇన్కమ్కి, ఓనర్ ఇన్కమ్. ఇక్కడ ఇంకొకటి చూడాల్సింది ఏంటంటే, ఈ కార్పొరేట్ ఇన్కమ్ దగ్గర నుంచి, ఈ కార్పొరేట్ ఇన్కంలో నుంచి పర్సనల్ బ్యాలెన్స్ షీట్లోకి అసెట్స్ క్రియేట్ అవుతాయి. పర్సనల్ బ్యాలెన్స్ షీట్లోకి ఇన్కమ్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడో చూడండి. కార్పొరేట్కి వచ్చిన ఇన్కమ్, దాంట్లో ఖర్చులన్నీ పోను పర్సనల్ ఇన్కంలోకి వెళ్తుంది ఒకటి.
రెండు మళ్ళీ అక్కడి నుంచి మిగిలిన ఇన్కమ్ ఉంటే అదంతా పర్సనల్ బ్యాలెన్స్ షీట్లో అసెట్స్లోకి వెళ్తుంది. అట్లాగే ఈయన పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కంపెనీ ఎక్స్పెన్సెస్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం ఒక ప్రొపరేటరీలో ఓనర్గా ఉండి ఒక షాప్ పెట్టాం అనుకోండి, ఏం చేస్తాం మనం? మన ఖర్చులన్నీ గల్లాపెట్ల నుంచి వచ్చిన డబ్బులతో మన ఖర్చులన్నీ గడిపేస్తాం. ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ మన షాపులో నుంచి వెళ్ళిపోతాయి ఇంట్లోకి. అన్నీ అయిపోయిన తర్వాత మిగిలిన డబ్బులు మనకి అని చెప్పుకుంటాం. ఆ విధంగా మొత్తం ఎక్స్పెన్సెస్, పర్సనల్ ఎక్స్పెన్సెస్, కంపెనీ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా ఈ కార్పొరేట్ మీదనే పడతాయి. పడిన తర్వాత మిగిలిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు కూడా పర్సనల్ బ్యాలెన్స్ షీట్లో వీళ్ళ అసెట్స్ రూపంలో క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు రిచ్ పీపుల్ ఏం చేస్తారు? కార్పొరేషన్స్ని క్రియేట్ చేసి ఆ కార్పొరేట్ బాడీస్ నుంచి మొత్తం వాళ్ళ ఎక్స్పెన్సెస్, వాళ్ళ పర్సనల్ ఖర్చులు అన్నీ తీసేసి వాళ్ళ ఎక్స్పెన్సెస్ అన్ని వాళ్ళు కార్పొరేట్ మీద రుద్దుతున్నారు. ఈ విధంగా వాళ్ళు రిచ్ పీపుల్ వాళ్ళ యొక్క ఖర్చుల్ని కార్పొరేట్ మీద పెట్టడం వలన వాళ్ళు సొంతంగా వాళ్ళు ట్యాక్స్లు కానీ ఏమి కానీ కట్టాల్సిన పని లేదు. పైగా ఇంకోటి ఏంటంటే వీళ్ళకి లీగల్ కార్పొరేట్ అడ్వైజర్స్ ఉంటాయి. వీళ్ళకి చాలామంది అడ్వైజర్స్ ఉంటాయి. ఆ అడ్వైజర్స్ వీళ్ళకి అన్ని ఏ విధంగా డబ్బులు ఎక్కడి నుంచి ట్యాక్స్ కట్టకుండా మనం దాయొచ్చు, ట్యాక్స్ కొట్టేసి మనం ట్యాక్స్ కట్టకుండా డబ్బులు సేవ్ చేసి ఆ డబ్బుని మనం ఏ విధంగా వాడుకోవచ్చు అనేది వీళ్ళకి చెప్తారు. అందుకని మనం డబ్బున్న వాడి మీద ట్యాక్స్ వేసి ఆ ట్యాక్స్ని తీసుకొని లేని వాళ్ళకి పంచిపెట్టడం అనేటువంటి కాన్సెప్ట్, రాబిన్హుడ్తో మొదలైన కాన్సెప్ట్ అక్కడి నుంచి మెల్లమెల్లగా అందరి మీద ట్యాక్స్ సమానంగా పడే మాదిరిగా వచ్చింది. అయితే ఈ డబ్బున్న వాళ్ళు మాత్రం ట్యాక్స్ని ఎలా సేవ్ చేయాలో తెలుసు కాబట్టి ఈ చదువుకుని ఉద్యోగాలు చేసి ట్యాక్స్ కట్టేవాడి కంటే కూడా వీళ్ళు ఈ కార్పొరేట్స్ ఓపెన్ చేసి కార్పొరేట్స్ దగ్గర నుంచి ఆ డబ్బుల్ని వీళ్ళ ఖర్చులన్నీ కార్పొరేట్ కంపెనీ మీద రుద్దేసి వీళ్ళు ట్యాక్స్లు సేవ్ చేసుకోవటం అనేది రిచ్ పీపుల్ వాళ్ళు చేసింది. సో ఈ ఇప్పుడు మధ్యలో ఏమైంది, ఇందులో మనీ గవర్నమెంట్కి ట్యాక్స్ వేయటం వలన రిచ్ దగ్గర నుంచి ట్యాక్స్ టేక్ ఫ్రమ్ ద రిచ్ అనే దగ్గర నుంచి మొత్తం అందరి మీద ట్యాక్స్ సమానంగా పంచడం అయ్యేటప్పటికి గవర్నమెంట్కి చాలా డబ్బులు రావటం మొదలుపెట్టింది. వచ్చిన డబ్బులు ఏం చేస్తుంది గవర్నమెంట్? వర్కర్స్కి డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చి మీరు ఖర్చు పెట్టండి అని చెప్తారు. సో గవర్నమెంట్ వర్కర్స్కి అంటే వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి, పెన్షన్లు ఇచ్చి, జీతాలు ఇచ్చి ఇవన్నీ ఖర్చు పెడతారు. రిచ్ పీపుల్ దగ్గరికి ఇస్తే వాళ్ళు ఏమైనా ఫ్యాక్టరీస్ కట్టి లేకపోతే ప్రాజెక్ట్ ఇవన్నీ బిజినెస్లు పెట్టి వాళ్ళు సంపాదించేవాళ్ళు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ. ఇట్లా గవర్నమెంట్కి వచ్చిన డబ్బులన్నీ వచ్చేటప్పటికి దీన్ని మేనేజ్ చేయటం నాకు కష్టమైపోయింది. అందుకని ఇంకోటి ఏంటి, గవర్నమెంట్ యొక్క ఫార్ములా ఐడియల్ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ యొక్క ఆశయాలు ఎట్లా ఉంటాయంటే ఎక్సెస్ మనీని ఖర్చు పెట్టారు. ఆ ఎక్సెస్ మనీ కనుక మిగిలితే బడ్జెటరీ అలొకేషన్స్ ఉంటారు. మనం చెప్పింది ఒక్కొక్క దానికి ఇంత బడ్జెట్ అని చెప్పి మన బడ్జెట్లో మనకి ఎవ్రీ ఇయర్ మార్చిలో మనకు బడ్జెట్ పెడతారు. ఆ బడ్జెట్లో ఒక్కొక్క సెక్టార్కి ఇంత అని చెప్పని వచ్చే డబ్బుని మనకి సంవత్సరం ఇంత ఆదాయం వస్తుంది ట్యాక్సుల ద్వారా వివిధ రూపాల్లో. ఆ వచ్చిన ఆదాయాన్ని మనం ఈ విధంగా ఖర్చు పెట్టాలని చెప్పి మనకు ఇప్పుడు మనం ఎట్లా జీతం వస్తే ఆ జీతం మనకి ఎన్ని రకాల ఆదాయాలు వస్తున్నాయి, జీతం, ఇంట్రెస్ట్, ఎఫ్డీల మీద లేకపోతే ఇంకోటి ఏవో వస్తున్నాయో అవన్నీ మనం ఏ విధంగా ఎట్లా ఖర్చు పెట్టాలనుకుంటామో మ్యాక్రో లెవెల్లో టాప్ లెవెల్ అంటే ఎక్కువ పెద్ద విషయాలలో గవర్నమెంట్లన్నీ కూడా వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ది ఈ విధంగా వాళ్ళు ఆ గవర్నమెంట్లన్నీ అలర్ట్ చేస్తారు. ఒకసారి అలాట్ చేసిన తర్వాత ఆ ఫండ్స్ కనుక ఖర్చు పెట్టకపోతే నెక్స్ట్ బడ్జెట్లో మనకు ఫండ్స్ కోసేస్తారు. ఆ విధంగా అదే బిజినెస్ పీపుల్ ఏం చేస్తారు, ఎక్కువ డబ్బులు ఉంటే ఆ డబ్బుల్ని బిజినెస్ పీపుల్ ఎక్కువ సర్ప్లస్ చూపిస్తే వీళ్ళకి బిజినెస్ పీపుల్కి వాళ్ళు కంపెనీలో వాళ్ళకి ఎక్కువ మర్యాద ఉంటుంది.
వాళ్ళు ఎక్కువ మనకు సంపాదించి పెట్టాడు అని చెప్పారు. కానీ గవర్నమెంట్లో అట్లా ఉండదు. గవర్నమెంట్లో కంటిన్యూగా స్పెండ్ చేస్తూనే ఉండాలి. దానికి ఎక్కువ ఖర్చు పెట్టాడు అంటే 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 7 రూపాయలు ఖర్చు పెట్టాడు. సో మనం ఈ ఎంప్లాయీ చాలా తెలియగలడు అని చెప్పి గవర్నమెంట్ ఎవడు అనుకోడు. నీకు 10 రూపాయలు ఇచ్చిన 10 రూపాయలు ఖర్చు పెట్టు అంతవరకు. నువ్వు 7 రూపాయలు ఖర్చు పెడితే నెక్స్ట్ బడ్జెట్లో 7 రూపాయలు ఇస్తారు. కానీ కార్పొరేట్స్లో ఏంటి, 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 5 రూపాయలు ఖర్చు పెట్టడం, లేకపోతే 5 రూపాయలు సంపాదించిన చోట 10 రూపాయలు సంపాదిస్తే వాడికి రివార్డులు ఇస్తారు. అది కార్పొరేట్కి గవర్నమెంట్కి ఉన్న తేడా. ఇటు ఎవరైతే ఈ రిచ్ నుంచి తీసుకొని డబ్బున్న వాళ్ళ దగ్గర తీసుకొని మనకి ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ ఓటేశారో, ఎవరు పూర్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు చివరికి వాళ్ళ మీద వాళ్ళే ట్యాక్స్లు వేసుకునే దానికి వచ్చింది. సో ట్రూ క్యాపిటలిస్ట్ యూజ్ దర్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ టు సింప్లిఫై ఇంట్రెస్ట్. ఈ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకున్న ఆర్థిక పరమైన నాలెడ్జ్ని ఈ ట్యాక్స్ కట్టకుండా ఎలా సేవ్ చేయొచ్చు అనే దాని మీద వాళ్ళు ఎక్కువ నాలెడ్జ్తో ఎక్కువ కొత్త దారులని కనిపెట్టాడు. చట్టంలో ఉన్న రుసుముల్ని ఆసరాగా చేసుకుని వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్ని తక్కువగా కట్టే విధంగానో లేకపోతే కట్టకుండా ఉండే విధంగానో చూసుకునేవాళ్ళు అనమాట. కార్పొరేట్ అంటే ఏంటి మనం అనుకుంటాం, ఒక చిన్న అప్లికేషన్ మనం రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్కి ఒక అప్లికేషన్ పెడతాం, మేము ఈ విధంగా కంపెనీ పెట్టదలుచుకున్నాం అని చెప్పి. ఆ కంపెనీ పెట్టదలుచుకున్నప్పుడు మీ ఆబ్జెక్ట్స్ ఏంటి, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ చెప్పి 2 ఉంటాయి. దాంట్లో కంపెనీ ఆబ్జెక్ట్స్ ఏంటి, కంపెనీ వ్యాపార లక్షణాలు ఏంటి, కంపెనీ స్ట్రక్చర్ ఏంటి, వాళ్ళ క్యాపిటల్ ఎంత పెడతారు, ఎంత క్యాపిటల్ నుంచి ఎంతవరకు వాళ్ళు ఈ క్యాపిటల్ పెంచుకుంటూ పోవచ్చు. ఈ విధంగా రకరకాలైన ఆబ్జెక్ట్స్ అన్నీ పెట్టి వాళ్ళు కంపెనీ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అంటాం, కంపెనీ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అప్లికేషన్ ఇచ్చి, అయ్యా మేము ఈ విధంగా కంపెనీ పెట్టదలుచుకున్నాం, మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి చెప్తే వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఒకటి ఇస్తారు. వీళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు మా దగ్గర అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఇది కార్పొరేట్ అంటే ఇది ఒక లీగల్ బాడీ, చట్టబద్ధంగా ఇది ఒక శరీరం, ఒక మనిషి, లీగల్ ఎంటిటీ అంటాం దాన్ని. కానీ దీనికి ప్రాణం ఉండదు, ప్రాణం తప్ప మిగిలినవన్నీ ఉంటాయి. దానికి ఒక రికగ్నిషన్ ఉంటుంది, దానికి ఒక నెంబర్ ఉంటుంది, దానికి ఒక ఆబ్జెక్ట్స్ ఉంటాయి, దాని బిజినెస్లో దాన్ని నడపడానికి దాని ఫ్యాక్టరీలు ఇవన్నీ ఉంటాయి దానికి. కానీ బాడీ ఉంటుంది కానీ వితౌట్ ఎ సోల్, అంటే దానికి మనసు ఉంటుంది, హృదయం గుండె ఉండదు. దాన్ని అడ్డంగా పెట్టుకుని మన వాళ్ళు ఏ విధంగా డబ్బున్న వాళ్ళు వాళ్ళ ఖర్చులన్నీ కార్పొరేట్ మీద రాసేసి, ఆ కార్పొరేట్లో నుంచి వీళ్ళు ట్యాక్స్లు అన్ని కార్పొరేట్ మీదకి వెళ్ళిపోతాయి, వీళ్ళ లాభాలు మాత్రమే వీళ్ళకి వస్తాయని వీళ్ళు తీసుకుంటారనమాట. ఈ విధంగా రిచ్ పీపుల్ కంపెనీస్ని ఫ్లోట్ చేసి, కంపెనీ అంటే ఏమి ఉండదు, దానికి స్ట్రక్చర్ ఉండదు, 4 పేపర్లు ఉంటాయి, ఆ 4 పేపర్లు ఒక ఫైల్లో ఉంటాయి, ఆ ఫైల్ ఒక కంపెనీ, అదొక మనిషి కింద లెక్క అనమాట. అట్లా కొంతమంది మనం చాలా పేపర్లో చూసుంటారు, ఒక్కొక్క అడ్రస్ మీద 30-40 కంపెనీలు ఉంటాయి. ఆ విధంగా అందరూ మొత్తం మీద certain expenses could be paid by a corporation with pre-tax dollars. మొత్తం అంతా వీళ్ళ ఖర్చులన్నీను అక్కడ కొన్ని అంటే అన్ని ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఏ ఖర్చులు వాళ్ళకి ఎలో చేయటానికి ఉంటుందో ఆ విధంగా ఆ ఖర్చుల్ని వాళ్ళు దీని మీద కంపెనీ మీద ఉద్దేశ పర్సనల్ ఖర్చులన్నీ కంపెనీ మీద పోతాయి. అందుకని వీళ్ళు ఎక్కువ ట్యాక్స్ కట్టే పని ఉండదు. మనం చూస్తాం మిగిలిన చోట్ల మనం ఎక్కువ ట్యాక్స్ కడుతుంటాం. మన పర్సనల్గా ఉందనుకోండి, మన పర్సనల్గా ఉంటే ఏం చేస్తాం, మనం ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది కదా మనకి, మన పర్సనల్ ట్యాక్స్ని తీసుకుని ఇన్కమ్ ట్యాక్స్లో కడతాం కదా. మనకు తప్పించుకోవడానికి ఉంటుంది, ఎందుకంటే మన జీతం తీసుకుంటాము, జీతం అంతా అకౌంట్లో వస్తుంది, ఆ అకౌంట్లో వచ్చినప్పుడు మన డబ్బులు మన ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ట్యాక్స్ మనం కట్టేది ఉంది, కంపెనీ మనకి ఎవరు జీతం ఇస్తారో వాడే ఆ ట్యాక్స్ తీసేసి మిగిలిన డబ్బులన్నీ మనకి ఇస్తాడు. మనకి ఎంత టోటల్ శాలరీ ఎంత వచ్చింది అనేది శాలరీ స్లిప్లో కనిపిస్తుంది, కానీ
మనకి నెట్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ ట్యాక్స్లు, ఎంప్లాయీస్ ఇవన్నీ పోయిన తర్వాత మిగిలిందే మనకి వచ్చేదన్నమాట. ఆ వచ్చే దాంట్లో నుంచి మనం వేరే వేరే విధంగా ఖర్చు పెట్టుకుంటాం. అది వేరు. సో నేను ఇక్కడ దాకా మనం ఈ కార్పొరేట్స్ అనేది ఓపెన్ చేసి రిచ్ పీపుల్ ఏ విధంగా కార్పొరేట్స్లో నుంచి మన డబ్బులు వాళ్ళు ట్యాక్స్లు ఇవన్నీ సేవ్ చేసుకుంటారు అనేది చూసాము. ఇవాళ ఇక్కడి నుంచి చూద్దాం. ఎవరు చదువుతున్నారు? రికార్డ్ అవ్వట్లేదా? పెట్టారు. అవుతుంది. ఓకే. యా. ఎవరు చదువుతారండి? లావణ్య గారు. కర్ణకర్ణమ్మ ఆంటీ. మనోదర గారు. లక్ష్మీదేవి గారు, మనోహర్ గారు, లావణ్య గారు. వేణి. లావణ్య ఆంటీ చదువుతారా? చదువుతారా? This war between the have and have nots has Raged. Have raged for hundreds of years. raged for hundreds of years. The battle it is waged whenever and wherever law are made, and it will go on forever. The problem is that the people who love laws are the uninformed, the ones who get up every day and delightfully go to work and pay taxes. If they only understood the way the rich play the game, they could play it too. Then they would be on their way, on their own financial independence. This is why I cringe every time I bear a parent advise their children to go to school so they can find a safe, secure job. An employee with a safe, secure job without financial aptitude has no escape. So the war between haves and have-nots has raged for hundreds of years. ఈ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. హ్యావ్స్ అంటే ఉన్నవాళ్ళు, హ్యావ్ నాట్స్ అంటే లేనివాళ్ళు. వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని వందల సంవత్సరాలుగా ఎప్పుడు ఒక యుద్ధం అనేది జరుగుతుండేది అనమాట. వాళ్ళకు ఉన్నాయి, మనకి లేదు. అదే ఈ క్లాస్ వార్ అంటాం. ఉన్న క్లాస్ తరగతులు, పై హెచ్చు తరగతి వాళ్ళు, కింద తరగతి వాళ్ళు, వీళ్ళకి ఎప్పుడు కూడా యుద్ధాలు జరుగుతుంటాయి. యుద్ధాలు అంటే పడేసి కొట్టుకోరు, కానీ వీళ్ళకు ఉంది వీళ్ళకి లేదు అనే దాని మీద మాత్రం ఎప్పుడు వాళ్ళకి ఒక యుద్ధం ఉంటుంది అనమాట. ద బ్యాటిల్ ఈజ్ వేజ్డ్ వెన్ ఎవర్ అండ్ వేర్ ఎవర్ లాస్ ఆర్ మేడ్ అండ్ ఇట్ విల్ గో ఆన్ ఫర్ ఎవర్. ఈ యుద్ధం ఎప్పుడైతే, ఈ బ్యాటిల్ అనేది ఎప్పుడు పోట్లాడతారంటే, కొత్త కొత్త లాస్ ఎప్పుడైతే, ఎక్కడెక్కడైతే కొత్త చట్టాలు వస్తాయో అప్పుడు ఈ యుద్ధాలు మొదలవుతాయి. ఈ యుద్ధాలు మొదలయ్యి అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ద ప్రాబ్లమ్ ఈస్ దట్ ద పీపుల్ హూ లూజ్ ఆర్ ది యూనిఫార్మ్డ్, the ones who get up every day and diligently go to work and pay taxes. ఇక్కడ ఏంటి మన సమస్య ఏంటి? ఎందుకు ఈ వార్లు అనేది, యుద్ధాలు ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి మధ్యలో ఎందుకు యుద్ధం వస్తుంది అంటే, ఎక్కువ మంది పోగొట్టుకునే వాళ్ళు ఎవరైనా అంటే యూనిఫామ్లో ఉండేవాళ్ళు. యూనిఫామ్లో అంటే పొద్దున్నే పనికి వెళ్ళేవాడు, యూనిఫామ్ వేసుకొని, లేకపోతే ఇంకోటి ఉంది, కంపెనీ పనికి వెళ్ళేవాళ్ళు. జనరల్గా కంపెనీ వాళ్ళకి యూనిఫామ్స్ ఉంటాయి కదా, ఏ కంపెనీకి ఆ కంపెనీకి ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి, స్టాఫ్కి, వాళ్ళకి యూనిఫామ్స్ ఉంటాయి. ఆ విధంగా ఇక్కడ చెప్పేది ఎంప్లాయీస్ వాళ్ళే పొద్దునే లేచి సిన్సియర్గా పనికి వెళ్ళి వచ్చిన జీతంలో ట్యాక్స్ కట్టేవాళ్ళు. అక్కడ వాళ్ళు ఎక్కువ మంది పోయేది, వాళ్ళకి డబ్బులు పోయేది. బట్ ఇఫ్ దే ఓన్లీ అండర్స్టూడ్ ద వే ద రిచ్ ప్లే ద గేమ్, దే కుడ్ పే టు. కానీ వాళ్ళు కనుక రిచ్ పీపుల్ ఏ విధంగా
ఈ ట్యాక్సులు కట్టడంలో మిగుల్చుకుంటున్నారు అనే ఆట ఏంటనేది తెలిస్తే వాళ్ళకే వచ్చు ఆడటం, కానీ వాళ్ళకి తెలియదు. దెన్ దే వుడ్ బి ఆన్ దేర్ వే టు దేర్ ఓన్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. డబ్బులు ఉన్న వాళ్ళు ఏ విధంగా ట్యాక్సులు కట్టకుండా వాళ్ళు డబ్బులు మిగిల్చుకుని ఏ విధంగా కంపెనీ మీద వాళ్ళ కంపెనీ నుంచి ఖర్చు పెట్టించి వీళ్ళకి వచ్చే ఆదాయం తక్కువగా చూపించు, లేకపోతే వీళ్ళకి వచ్చే ఆదాయం నుంచి ట్యాక్సులు తగ్గించు, ఈ విధంగా ఏదైతే చేస్తారో అది కనుక వాళ్ళకు కూడా ఈ ఉద్యోగాలు చేసుకుని ట్యాక్సులు కట్టే వాళ్ళకు కూడా తెలుసున్నట్టయితే వాళ్ళు కూడా వాళ్ళ సొంత ఆర్థిక స్వాతంత్రం కోసం వాళ్ళు కూడా ఆ దారిలో ఉండేవాళ్ళు. This is why I cringe every time I hear a parent advise their children to go to school so they can find. అందుకని ఆయన ఎవరైనా కనుక పేరెంట్స్ పిల్లలకి నువ్వు బాగా చదువుకో, బాగా మార్కులు రావాలి, నీకు మంచి ఉద్యోగం వస్తుంది, నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది, నువ్వు పెళ్లి చేసుకుని ఆనందంగా బతకవచ్చు అని చెప్పి ఈ విధంగా పెద్దవాళ్ళు పిల్లలే చెప్తుంటే విన్నప్పుడల్లా మీకు చాలా బాధ వస్తుంటుంది అంట. ఎందుకంటే ఎవరైతే ఈ సెక్యూర్ జాబ్ ఎవరైతే ఈ సెక్యూర్ జాబ్ పెట్టుకుంటారో, ఎవరైతే ఉద్యోగాల కోసం పాకులాడతారో, ఉద్యోగం చేస్తారో, వాళ్ళకి ఈ ఫినాన్షియల్ యాప్టిట్యూడ్ అనేది ఉండదు. మనం ఆ డబ్బు సంపాదించాలి ఉన్నా కూడా ఆ డబ్బు సంపాదించటం ఎలా అనే మార్గాలు తెలియకపోవచ్చు, తెలిసినా కొంచెం వచ్చిన కూస్తి డబ్బు ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు మిగిలిన వాటికి వాళ్ళ అవసరాలు పోను మిగిలిన చిన్న చిన్న విలాసాలు ఉంటే దానికి ఖర్చు పెట్టుకోవడానికే తప్ప ఈ విధంగా డబ్బులు సేవ్ చేసుకుని తప్పించుకునే మార్గం వాళ్ళకి లేదన్నమాట. ఇప్పుడు ఎంప్లాయీస్ ఏం చేస్తారు పాపం, వాళ్ళు వచ్చిన డబ్బులన్నీ వాళ్ళు జీతం అన్ని ట్యాక్స్ అన్ని కట్టిన తర్వాత కదా వాళ్ళకి జీతం ఇస్తారు. ఇంకా వాళ్ళు ఎక్కడ తప్పించుకుంటారు? తప్పించుకోవడానికి ఉండదు. తర్వాత ఏదైనా ఏదో ఇన్కమ్ ట్యాక్స్లో ఏమేమి లొసుగులు ఉన్నాయి చూసి ఆడిటర్ కనుక మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇంత రాసుకోవచ్చు, ఓల్డ్ పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ ఎక్స్పెన్సెస్ ఇంత రాసుకోవచ్చు, ఈ విధంగా మీరు దీన్ని తగ్గించుకోవచ్చు అని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసేటప్పుడు అవకాశం ఉంటే ఒక రిఫండ్ తెచ్చుకుంటారు. 1,000, 2,000, 4,000 వస్తుంది, అంతేగాని మొత్తం అంతా రాదు. ఆ విధంగా అనమాట. యా, Average ఎవ్రీ టైమ్ యూ పే. every time people try to punish the rich do not simply comply. They react. They have the money, power, and internet intent to change things. They do not just sit there and voluntarily pay more taxes. Instead, they search for ways to minimize their tax burden. They hire smart attorneys and accountants and pursued politicians to change laws or create legal loopholes. They use their resources to effect change. Yes. Every time people try to punish the rich don't simply comply. మనం ఎప్పుడు డబ్బున్న వాళ్ళని ఏదో విధంగా మనం శిక్షించి ఆ డబ్బులతో మనం పేదవాళ్ళకి పంచిపెడదాం అని చెప్పి మనం అనుకుని రకరకాలుగా చేస్తే వాళ్ళు రిచ్ పీపుల్ ఏదో ఒక మార్గంలో ఎత్తుకొని తప్పించుకుంటారు. వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు రియాక్ట్ అవుతారు, వాళ్ళు ప్రతిస్పందిస్తారు వెంటనే. తర్వాత ఎందుకు ఇంకోటి ఏంటి, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, పవర్ ఉంది, శక్తి ఉంది. తర్వాత ఏదైనా మార్చాలి చట్టాన్ని అంటే మార్చగలిగే శక్తి ఉంది, అంతే. అందుకని వాళ్ళు ఏదో అయ్యో పాపం కొత్త చట్టం వచ్చింది, మనం ట్యాక్స్ కట్టాలి, మనం ఏం చేయలేము అని చెప్పి అట్లా కుర్చీలో సాయిగలు పడి డబ్బులు కట్టడం, అట్లా చూసుకుంటూ డబ్బులు కట్టడం అనేది చేరేవాళ్ళు. ఇన్స్టెడ్ దే సెర్చ్ ద వేస్ ఫర్ టు మినిమైజ్ ది ట్యాక్స్ బర్డెన్. వాళ్ళ ట్యాక్స్ బర్డెన్ ఏదైతే ఉందో, ఈ పన్ను ద్వారా వచ్చే ఎక్కువ బరువు ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలా అని చెప్పి చూస్తారు. దానికోసం వాళ్ళు ఒక ట్యాక్స్ కన్సల్టెంట్స్ని, ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ని, ఆడిటర్స్ని, చార్టెడ్ అకౌంటెంట్స్ని, మంచి వాళ్ళందరినీ బాగా తెలియగలవాడని చూసి ఏ విధంగా వీళ్ళు దీన్ని తప్పించడానికి కావాల్సిన సలహాలు ఇవ్వగలిగిన వాళ్ళందరినీ వీళ్ళు పెట్టుకుంటారనమాట. అంతేకాకుండా రాజకీయ నాయకులకి వీళ్ళు డొనేషన్లు ఇచ్చి ఎలక్షన్లప్పుడు అంతా చేసి ఆ రాజకీయ నాయకులు వీళ్ళు గుప్పిట్లో పెట్టుకుని చట్టాలు తయారు చేసేటప్పుడు వీళ్ళకి అనుకూలంగా చట్టాలు చేయించుకుంటారు. ఒకవేళ అది కుదరకపోతే ఆ చట్టంలో కొన్ని లొసుగులు ఉండేట్టుగా చూస్తారు.
చూసి ఆ విధంగా వాళ్ళు ఆ చట్టాల నుంచి ఆ రుసుముల నుంచి బయటకు వస్తారు, తప్పించుకుంటారనమాట. అట్లా వాళ్ళకున్న రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో, వాళ్ళకున్న కెపాసిటీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళని ఆ చేంజ్ తీసుకురా ఆ మార్పుకి వాళ్ళకి కావాల్సిన విధంగా దాన్ని చట్టాలని మార్చుకును, లేదా చట్టాల్లో ఉన్న లొసుగులను వాడుకును తప్పించుకునే విధంగా వాళ్ళు చూసుకుంటారనమాట. వాళ్ళకున్న వనరులన్నీ దానికోసం ఉపయోగిస్తారనమాట. ఎస్. The tax code of the United States also allows other ways to reduce taxes. Most of these vehicles are available to anyone, but it is the rich who find them because they are minding their own business. For example, 1031 is jargon for Section 1031 of the Internal Revenue Code, which allows a seller to delay paying taxes on a piece of real estate that is sold for a capital gain through an exchange for a more expensive piece of real estate. Real estate is one investment vehicle that has a great tax advantage. As long as you keep trading up in value, you will not be taxed on the gains until you liquidate. People who do not take advantage of these legal tax savings are missing a great opportunity to build their asset columns. ఇప్పుడు ఈ ట్యాక్స్ కోడ్ యునైటెడ్ స్టేట్స్లో, అమెరికాలో ఉన్న ట్యాక్స్ కోడ్ ఏంటంటే అలౌస్ అదర్ వేస్ టు రెడ్యూస్ ట్యాక్స్. చాలా మార్గాలు ఉన్నాయి దాంట్లో ట్యాక్స్ తప్పించుకోవడానికి. అందులో మోస్ట్ ఆఫ్ దీస్ వెహికల్స్ ఆర్ ఈ ట్యాక్స్ ఈ కామన్ ట్యాక్స్లా ఉంటుంది. అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాక్సే ఉండదు. మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఉందంటే ఎవరికైనా ఒకటే, నాకైనా, లావణ్య గారికైనా, కరణం గారికైనా, లేకపోతే మనం ప్రతిష్టానంకైనా ఎవరికైనా ఒకటే ఉంటుంది. తేడా ఎక్కడ వస్తుందంటే దాంట్లో ఉన్న లొసుగుల్ని ఎవరు ఎంత చాకచక్యంగా నైపుణ్యంగా వాడుకోగలరు అనే దాని మీద తేడా వస్తుంది. రిచ్ పీపుల్కి ఏంటి, వాళ్ళకి ఎంతసేపు ఇదే చేస్తాం, మనం ఎంత సంపాదించాలి, ఎంత ట్యాక్స్ తగ్గించుకోవాలి, ఎంత తక్కువ ట్యాక్స్ కట్టాలి, దాని నుంచి మనం ఎలా బయటపడాలి, వీళ్ళకి ఎంతసేపు ఇదే ఆలోచన ఉంటుంది. ఉద్యోగస్తులకి ఏముంటుంది, పొద్దున్నే వెళ్ళాలి, ఇంటి దగ్గర ఉన్నంతసేపు ఈ సమస్య ఆ సమస్య, అది అయిపోయిన తర్వాత పొద్దున్నే పరిగెట్టి కంపెనీకి ఏ విధంగా లాభం చేయాలి, లాభం చేయకపోతే కంపెనీలు మన ఉద్యోగం తీసేస్తారు, మన ఉద్యోగం వద్ద, అందుకని జాగ్రత్తగా పనిచేయాలని మనకు పరిగెట్టిపోయి తెగ పని చేసేసి మనం మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో సమస్యలు చూసుకుంటూ మనం ఉంటాం. అందుకని మనకి వీటి మీద అంత టైం ఉండదు అనమాట. మనకి ఎంతసేపు మనకి ఈ జంజాటంలో నుంచి పడిపోయి కొట్టుకోవటంలోనే సరిపోద్ది, బయటికి రావటాలు ఉండవు. అందుకని అక్కడ ఎగ్జాంపుల్ 1031 సెక్షన్ అనమాట. అది ఇంటర్నల్ రెవెన్యూ కోడ్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో మనకి 80G ఎట్లాగో సెక్షన్ 80 అని మనకు ఉంది. సెక్షన్ 80లో మనం ఏ విధంగా జీతాలు వస్తాయి, వచ్చిన దాంట్లో ఏ విధంగా దేని కింద ఎంత ట్యాక్స్ కట్టాలి, 80C, 80CC, 80G, 80GG, ఇవన్నీ రకరకాలుగా ప్రొవిజన్స్ ఉన్నాయి 80లో, సెక్షన్ 80లో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో. అట్లాగే వాళ్ళకి అక్కడ సెక్షన్ 1031 ఉండేదన్నమాట. ఇందులో మనకి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ గురించి మనం ఇంతకుముందు కూడా మన రియల్ ఎస్టేట్ క్యాపిటల్ గెయిన్స్ మాట్లాడుకున్నాం కాబట్టి దాని గురించి చెప్తున్నాడు. మనకు కూడా ఇదే సిస్టమ్ ఉంది ఇక్కడ. మనం ఏం చేస్తాము, క్యాపిటల్ గెయిన్స్ వచ్చినప్పుడు ఒక స్థలం అమ్మామనుకున్న ప్రాపర్టీ, దాంట్లో మనం కొన్నదానికి అమ్మిన దాన్ని రేటుకి మధ్యలో ఉన్నదాన్ని దాని మీద అంటే మనం ₹1,00,000 కొని ఒక 5 లక్షలకు అమ్మితే ఈ మధ్యలో వచ్చిన 4 లక్షల లాభం ఏదైతే ఉందో అది క్యాపిటల్ మీద వచ్చిన లాభం, మన ఇన్వెస్ట్మెంట్ మీద, మన పెట్టుబడి మీద వచ్చిన లాభం. దీనికి మనం ట్యాక్స్ కట్టాలి. అయితే సంవత్సరం లోపల కనుక మనం అమ్మిన డబ్బుని కనుక వేరే దాంట్లో ఇంకొక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీలో కనుక ఇన్వెస్ట్ చేస్తే మనం ట్యాక్స్ కట్టక్కర్లేదు. అందుకని వీళ్ళు ఏం చేస్తారు, 5 లక్షల రూపాయలకి అమ్మిన దాన్ని తీసుకెళ్ళి 7 లక్షల రూపాయల ప్రాపర్టీ పెడతారు, కొనుక్కుంటారు. ఆ 7 లక్షల రూపాయల ప్రాపర్టీలో పెట్టేటప్పటికి వాళ్ళు చూపించుకుంటారు వైట్లోనే, ఇదిగో మేము ఇంత అమ్మాము, ఇంత వచ్చింది, దీనికి ఈ ప్రాపర్టీ కొన్నాము, సో మేము ట్యాక్స్ కట్టక్కర్లేదు అని చెప్పి ఆ సంవత్సరానికి ఆ ట్యాక్స్ కట్టరు దాని మీద. అట్లాగే ఈ విధంగా దీన్ని ప్రతి సంవత్సరము కొనటం అమ్మటం చేసుకుంటూ ఈ ఆస్తి విలువ పెరుగుతూ పోతుంది. అంతవరకు వాళ్ళకి ట్యాక్స్ తగ్గుతూ పోతుంది. ఇప్పుడు ఫైనల్గా అంటే ఈ ఆస్తి అంతా మనం అమ్మేసి ఇంకో ఆస్తిని కొనకపోతే అప్పుడు దాకా మనం ట్యాక్స్ కట్టే పని లేదు. ఇది
వాళ్ళు ఎవరైనా కనుక ఈ ప్రొవిజన్ మనకు చట్టం కల్పించిన ఈ అవకాశాన్ని వాడుకోకపోతే వాళ్ళు చాలా వాళ్ళ అసెట్స్ వాళ్ళు ఆస్తులు క్రియేట్ చేసుకోవటానికి వాళ్ళు సృష్టించుకునే ఆస్తులు లేకపోతే ఉండవు. దానివల్ల వాళ్ళు నష్టపోతారు. ఒక మంచి ఆపర్చునిటీ, ట్యాక్సులు కట్టకుండా తప్పించుకునే అవకాశం ఉన్న ఒక మంచి ఆపర్చునిటీ, ఒక అవకాశాన్ని వాళ్ళు పోగొట్టుకుంటారు. ఎక్కువ సేవింగ్స్, ఎక్కువ డబ్బులు మనకు ఉండేది రియల్ ఎస్టేట్లోనే. ట్యాక్స్ కట్టని డబ్బులు, ట్యాక్స్ కట్టే డబ్బులు ఇవన్నీ ఎక్కువ ఉండేది మనకి రియల్ ఎస్టేట్లో అన్నమాట. మనకు కూడా ఇక్కడ అంతే కదా. మనం ట్యాక్స్ కట్టడానికి ఇల్లు కొనుక్కుంటాము, లేకపోతే స్థలం కొనుక్కుంటాము, దాని మీద బ్యాంకు వడ్డీ కడతాము, లేకపోతే ఇది అమ్మేసి మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకో స్థలం కొంటాము. ఆ విధంగా రకరకాలుగా మనం ఈ ట్యాక్స్లు కట్టకుండా రియల్ ఎస్టేట్లో చూస్తుంటాం. యా. The poor and middle class do not have the same resources. They sit there and let the government needles enter their art and allow the blood donation to begin. Today, I am constantly shocked at the number of people who pay more taxes or take favor deductions simply because they are afraid of the government. I have friends who have had their business shut down and destroyed, only to find out it was a mistake on the part of the government. I realized all that, but the price of working from January to May is a high price to pay for that ఇంటిమిడేషన్. intimidation. The poor dad never fought back. My rich dad did not either. He just played the game smarter and he did it through corporations, the biggest secret of the rich. పూర్ అండ్ మిడిల్ క్లాస్ డోంట్ హ్యావ్ ది సేమ్ రిసోర్సెస్. డబ్బున్న వాళ్ళకి ఏ వనరులు అయితే ఉన్నాయో మన పూర్కి మిడిల్ క్లాస్కి అట్లాంటి వనరులు ఉండవు. వాళ్ళు హెల్ప్లెస్గా కూర్చొని చూస్తూ ఉంటారు. తర్వాత గవర్నమెంట్ మనకి ఒంట్లో మనకి బ్లడ్ తీస్తారు కదా, గుచ్చి బ్లడ్ ఎట్లయితే తీస్తారు డొనేషన్ లాగా, వీళ్ళు బ్లడ్ తాగుతారు, నెత్తురు తాగుతూ దాన్ని గొప్పగా ఏంటంటే ఒక మంచి పేరు, మీరు దానం ఇస్తున్నారని పేరు పెడతారన్నమాట. రక్తదానం అని పేరు పెట్టి రక్తాన్ని పీల్చేస్తారన్నమాట ప్రభుత్వం వాళ్ళు. ఇక్కడ ఈయన చెప్పేది ఏంటంటే చాలామంది నేను ట్యాక్స్లు ఎక్కువ కడతారు, నాకు ఆశ్చర్యం వేస్తుంది, చాలామందిని చూస్తుంటాను నేను అని చెప్తున్నాడు ఆధార్. అందరూ ఎక్కువ ట్యాక్స్లు కడతారు, డిడక్షన్స్ ట్యాక్స్లో చట్టంలో ఈ వీటి కింద పెట్టిన డబ్బులు ట్యాక్స్కి లోంచి తగ్గించబడతాయి అనేటువంటి దాన్ని కూడా తక్కువగా వాడుకుంటారు అన్నమాట. ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వచ్చి దాని మీద పెనాల్టీలు వేసి, పనిష్మెంట్లు వేసి, ఇంట్రెస్ట్లు వేసి రూపాయిని 20 రూపాయలు చేస్తారు. ఈ గోలంతా ఎందుకు వచ్చింది, వీడికి రూపాయి బదులు రూపాయన్నర కట్టేస్తే మన జోలికి రాడు కదా అని చెప్పి కట్టేస్తారు. ఇప్పుడు చూడండి, చాలామంది డబ్బున్నాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్స్ కొంటారు, వ్యవసాయ భూములు కొని దాని మీద వచ్చిన ఆదాయాన్ని అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్సబుల్ కాదు, దాని మీద ట్యాక్స్ ఉండదు. అందుకని చెప్పి వ్యవసాయం మీద వచ్చిన ఆదాయాన్ని చూపించి వాళ్ళు ట్యాక్స్ నుంచి తప్పించుకుంటారు. అంటే ఆ వ్యవసాయం చేసినా చెయ్యకపోయినా వాళ్ళు వ్యవసాయంలో మాకింత ఆదాయం వచ్చింది అని చెప్పి ఇక్కడ వచ్చిన డబ్బుల్ని వ్యాపారంలోనూ ఇంకో విధంగా వచ్చిన డబ్బులన్నింటినీ అక్కడ చూపించి ఆ విధంగా ట్యాక్స్ తప్పించుకుంటారు. పూర్కి మిడిల్ క్లాస్కి వ్యవసాయం ఆధారం చూపించుకోవడానికి ఉండదు కాబట్టి వాళ్ళు అది చేయరు. I have friends who have had their businesses shut down and destroyed only to find out it was a mistake on the part of the government. చాలామంది ఈయనకున్న ఫ్రెండ్స్లో బిజినెస్లన్నీ మూసేసి పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ తప్పు, గవర్నమెంట్ ఇన్ని ట్యాక్సులు నా మీద వేస్తోంది, దానివలన మాకు ఈ నష్టం వచ్చింది, మన వ్యాపారాలు పాడైపోయినాయి అని చెప్పి గవర్నమెంట్ని నిందిస్తూ గవర్నమెంట్ దగ్గర ఈ వ్యాపారాలు పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యాక్చువల్గా ఏంటి, చట్టంలో ఉన్న అవకాశాలని వీళ్ళు వాడుకోలే, వీళ్ళకి తెలియదు కాబట్టి. అందుకని చెప్పి వీళ్ళు నష్టపోవాల్సి వచ్చిందనమాట. ఇప్పుడు మేము
మాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆల్ ఇండియా ఫోరం ఫర్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ అని చెప్పి మాకు ఒక ఇండస్ట్రీ ఆర్గనైజేషన్ ఉంది అనమాట. మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్కి మేము మా ఆర్గనైజేషన్ తరఫున వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాం రకరకాలుగా. మాకు ఒక స్టడీ చేసినప్పుడు మాకు తెలిసింది ఏంటో తెలుసండి, ఒక బిజినెస్ మ్యాన్, అది ఇండస్ట్రియలిస్ట్ అవనండి, వ్యాపారస్తుడు అవనండి, ఎవరైనా అవనండి, రోజు కనీసము ఒక 56-52 డిపార్ట్మెంట్లు టచ్ చేస్తాడు. మనకు తెలియకుండానే మనం వ్యాపారస్తులు కనీసం 52 డిపార్ట్మెంట్లు వాళ్ళు టచ్ చేస్తారు. ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, జిఎస్టి, ఎంటర్టైన్మెంట్, తర్వాత క్యాపిటల్ గెయిన్స్, ఇవన్నీ ఈ డిపార్ట్మెంట్స్ కూడా అనమాట. ఫైర్ డిపార్ట్మెంట్, పొల్యూషన్ డిపార్ట్మెంట్, తర్వాత సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఈ విధంగా గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్, మన మున్సిపాలిటీలో ఈ ఇంకా కొన్ని వింగ్స్ ఉంటాయి వీళ్ళందరినీ చెక్ చేయడానికి. ఈ విధంగా రకరకాలుగా ఒక వ్యాపారస్తుడు కానీ ఒక బిజినెస్ మ్యాన్, వ్యాపారస్తుడు కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ రోజుకి వాళ్ళకి తెలియకుండానే కనీసం 56 డిపార్ట్మెంట్లు టచ్ చేస్తారు వాళ్ళు. ఈ 56 డిపార్ట్మెంట్లో ఎవడైనా వచ్చి వీళ్ళ మీద పడవచ్చు, అటువంటి సందర్భాలు ఉంటాయి. అందుకని ఈ విధంగా వాళ్ళు తెలియకుండానే వాళ్ళు ట్యాక్సులు కట్టి నష్టపోతూ ఉంటారు. బట్ ద ప్రైస్ ఆఫ్ వర్కింగ్ ఫ్రమ్ January to May is a high price to pay for that intimidation. జాన్యువరి నుంచి మే వరకు ఈ 5 నెలల కాలం వీళ్ళు పనిచేసేది గవర్నమెంట్ మన ఏదైనా చేస్తుంది అనేటువంటి భయంతో. ఈ 5 నెలలు అంటే లాస్ట్ ట్యాక్స్ 5 months, వాళ్ళు జూన్ నుంచి మే వరకు అనుకుంటా ఫైనాన్షియల్ ఇయర్. అందుకని చెప్పి మనకేమో ఏప్రిల్ నుంచి మార్చ్, అట్లాగా వాళ్ళకి జూన్ నుంచి మే వరకు ఉంటుంది. ఆ విధంగా యాక్చువల్గా ఇచ్చే జాన్యువరి నుంచి డిసెంబర్ వాళ్ళకి ట్యాక్సేషన్ ఇయర్, కానీ మరి ఇక్కడ ఆయన చెప్తున్నాడు ఈ 5 months వీళ్ళు ఈ ట్యాక్స్ కట్టడం కోసం తెగ కష్టపడిపోయి ముందంతా కట్టకుండా జీతంలో నుంచో లేకపోతే ఓవర్ టైం చేసో ఎక్కడి నుంచో ఎక్కువ భాగాన్ని ఈ 5 నెలల్లో ట్యాక్స్ కింద కడతారనమాట ఈ భయానికి. అందుకని మై పూర్ డాడ్ నెవర్ ఫాట్ బ్యాక్. ఇంత కష్టపడి ట్యాక్స్ కడుతున్నాడే కానీ వీళ్ళ తండ్రి ఎప్పుడు కూడా వెనక్కి నేను ఎందుకు కట్టాలి అని చెప్పని ఎప్పుడు కూడా పోట్లాడలేదు. బట్ రిచ్ డాడ్ కూడా ఎప్పుడు పోట్లాడలే గవర్నమెంట్తో నేను ఎందుకు కట్టాలి అని. కానీ తేడా ఏంటంటే రిచ్ డాడు త్రూ కార్పొరేట్ బాడీస్ పెట్టి, కంపెనీస్ పెట్టి ఏ విధంగా ట్యాక్సులు తప్పించుకోవచ్చు, తగ్గు కట్టవచ్చు అని చెప్పి ఆ విధంగా వాళ్ళు దీంట్లో ఈ స్మార్ట్ గేమ్ అనమాట. వాళ్ళ యొక్క గొప్ప సీక్రెట్ ఏంటంటే ట్యాక్సులు తగ్గించుకోవటం ఎలా, దానికి ఏ మార్గాలు చట్ట ప్రకారం తొక్కొచ్చు అని చెప్పి ఆ విధంగా చూసి వాళ్ళు ట్యాక్సులు కట్టేవాళ్ళు కాదన్నమాట. ఇప్పుడు మనకి ఇండియాలో దాదాపుగా 130-140 కోట్ల జనాభాలో మన ట్యాక్స్లు ఎంతమంది కడతారో తెలుసా? ట్యాక్స్ రిటర్న్స్ ఎంప్లాయీస్లో కాకుండా, ఎంప్లాయీస్లో ట్యాక్స్ కట్టే వాళ్ళంతా కలిపితే దాదాపు 4 కోట్ల మంది 5 కోట్ల మంది ట్యాక్స్ కడతారు 140 కోట్ల జనాభాలో ఒకప్పుడు. దాన్ని మెల్లమెల్లగా గవర్నమెంట్ కొంచెంగా టైట్ చేసి ఇంకా ట్యాక్స్ కట్టే వాళ్ళ పర్సంటేజ్ పెంచుకుంటూ వచ్చింది. ఇప్పుడు 9 కోట్ల మంది ట్యాక్స్ కట్టేవాళ్ళు ఉన్నారు. చూడండి, 140 కోట్లు ఇంతమంది ట్యాక్స్ కట్టేవాళ్ళు ఇంతమందేనా? ఇప్పుడు మనకు తెలుసు, ఇప్పుడు మీ ఊళ్ళో అయినా గుంటూరులో కానీ మాకు కానీ ఇక్కడ కానీ విజయవాడలో కానీ ఎక్కడైనా కూడా ఈ తోపుడు బళ్ళు మీద అమ్మేవాళ్ళు ఉంటారు కదా, తిండి బండారాలు అమ్మేవాళ్ళు, దోశలు గీసులు బళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా. వాడు రోజుకి 30-40 వేలు సంపాదిస్తారు ఒక్కొక్కరు. చాలామంది రోజుకి వాళ్ళ క్యాష్ కౌంటరు 30,000, 25,000, 40,000, కొంతమంది అయితే 50-60 వేలు ఉంటుంది. కానీ తోపుడు బండాడికి ఏ ట్యాక్స్ ఉండదు, వాడు ట్యాక్స్ కట్టడు. వాడిని ఎవరు పట్టించుకోడు, అసలు వాడికి ఇంత ఇన్కమ్ ఉందని కూడా పట్టించుకోడేవాడు. నేను రాజమండ్రిలో పనిచేసేటప్పుడు మేము డిపాజిట్ కోసం తిరుగుతుంటే మాకు ఒక ఆయన సలహా ఇచ్చాడు. సార్ మీరు ఏమనుకోకపోతే మంచి సలహా ఇస్తాను సార్, మీకు డబ్బులు డిపాజిట్లు మీకు ఎంత కావాలంటే అంత దొరుకుతాయి అని. చెప్పండి అన్న. వాట్ ఈస్ ద సజెషన్? గోదావరి రోడ్డున చేపలు పట్టేవాళ్ళు ఉంటారు,
రాజమండ్రి దగ్గర చుట్టూ గోదావరి కదా, అటు ఇటు. గోదావరి ఒడ్డున ఈ చేపలు పట్టేవాళ్ళు ఉంటారు, జాలర్లు. వాళ్ళు చేపలు పట్టుకొచ్చి అమ్మేసి డబ్బులు ఉంచుకుంటారు, ఇట్లా అనమాట. ఒక్కడిని పట్టుకోండి సార్ అక్కడ ఎవరన్నా వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులన్నీ మీ బ్యాంకులో వేస్తారండి అని చెప్పి. అట్లా అంటే వాళ్ళందరి దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన పని ఉండదు, అకౌంట్లోకి రావు. అదేవిధంగా మనం చాలా మందిని చూస్తుంటాం, రకరకాల ఆ, వ్యాపారాలు చేస్తూ మనకంటే ఎక్కువ సంపాదిస్తూ, ఉద్యోగస్తుల కంటే ఎక్కువ సంపాదిస్తూ కూడా వాళ్ళు ట్యాక్స్ కట్టరు. చిన్న చిన్న కిరాణా షాపులు ఉంటాయి, కనపడని ఇన్కమ్ అది. రూపాయిది ₹2 అమ్ముతారు, ₹3 అమ్ముతారు, కనపడదు, వాడు ట్యాక్స్ కట్టడు. అందుకని చెప్పి మన దేశంలో మీకు ఇంకా విచిత్రమైనది ఏంటంటే, ₹2 కిలో బియ్యానికి రేషన్ షాప్కి ₹2 కిలో బియ్యం ఇప్పుడు ఎంత కిలో? ₹10? ₹2? ₹2 సార్ రేషన్ లో అయితే, వాళ్ళు బయట అమ్మేది ₹10. రేషన్లో ₹2 కొని వాళ్ళు ₹10 బయట అమ్ముతారు. ఇక్కడ మాకు ఇప్పుడు రేషన్ ₹20 దాకా డబ్బులు వచ్చింది. లేవు సార్, ఫ్రీ రేషన్ బియ్యం. ఆ? ఇప్పుడు రేషన్ బియ్యం ఫ్రీ సార్. ఏం లేవు, ₹2 కూడా లేదు. ఆ, ఫ్రీ అంటే సార్ అంటే 5 కిలోలు ఎంత ఇస్తారు ఫ్రీ? తర్వాత అంతా మళ్ళీ కొనాలి కదా. ఆహా, ఏదైనా ఫ్రీ. సార్ ఫ్రీనే సార్, కందిబ్యాళ్ళు చక్కెరకైతే డబ్బులు. అంతే, బియ్యం ఫ్రీయా? బియ్యం అవును ఫ్రీ సార్. సార్. అక్కడ ఈ తీసుకెళ్లి ₹10 అమ్ముకుంటారు అయితే. మాకు ఇక్కడ 15-20 అమ్ముతున్నారు. అవును సార్, మనం కొంటే అంతే ఉన్నది. దోశలు కొంచెం కావాలంటే ₹18 చాలా. అదే దోశలకి వాటికి ఇంట్లో ఆ బియ్యం తెప్పిస్తారు అన్నమాట. అవును సార్, ₹16 అమ్ముతున్నారు సార్. మీకు అక్కడ అంతే ఉందా? అంటే యూనివర్సల్ అంతే అనమాట. మేము హైదరాబాద్లోనే ఎక్కువ ఉందేమో అనుకుంటున్నాను. ఆహా, వాళ్ళు లేదు సార్, రేషన్ ఇక్కడ లేదు. వాళ్ళకి అమ్మితే గనుక వాళ్ళు ₹10 ఇస్తారు అనుకుంటారు సార్. అవును సార్, ₹10 వాళ్ళు. ఓకే. వాళ్ళు ఇస్తారు, బయటకు అమ్ముకోవాలంటే 15-16 అట్లా. అచ్చా. అది దానికి ఏంటంటే, ఈ ఫ్రీ వచ్చే బియ్యాన్ని తీసుకెళ్ళటానికి వాడు బుల్లెట్ మోటార్ సైకిల్ వేసుకుని వస్తాడు, ₹2,00,000 మోటార్ సైకిల్ వేసుకుని. అవును సార్, ఇక్కడ కూడా అట్లానే చూస్తున్నాను, బయట అందరూ అమ్ముతుంటారు కదా మా దగ్గర. ఉమ్. బండి మీద వచ్చి తీసుకెళ్తుంటారు. పెద్ద పెద్ద వాళ్ళు ఫ్రీగా వచ్చే బియ్యానికి వాడు తలకాడు పెట్టుకుంటాడు, బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖ ఎవరికైతే కింద ఉంటారు. అసలు అవసరమో వాడికి ఉండదు కార్డు. వాడికి ఇలా వెళ్ళదు. బెంచ్ కార్లో వచ్చి రేషన్ ఇప్పుడు అసలు అనుకుంటాం కానీ నిజంగా కనుక ఈ ప్రభుత్వం లెక్కేస్తే, ఏ ప్రభుత్వం అయినా, ఒక ఇంట్లో పనిచేసే వాళ్ళని తీసుకోండి, అడ్డావా మీద ఉన్న వాళ్ళని తీసుకోండి. ఒక ఇంట్లో 4 ఉంటారు, 4 అడ్డా మీదకి వెళ్ళి పనులు చేస్తారు. రోజుకి ₹500, ₹600 కూలి తీసుకుంటారు. ఇది గవర్నమెంట్ లెక్కలోనే ఉంది. రోజుకు ₹600 కూలి అంటే సెలవులన్నీ పోను, నెలకి 20 రోజులు పనిచేస్తే ఎంత వచ్చింది? 12,000. అంతేనా? అంతే సార్. ఈ 4 ఇంట్లో పనిచేస్తే ఎంత వచ్చింది? 48,000. 50,000. 50,000 5,000. సంవత్సరానికి 6 లక్షలు. వీడెవడు ట్యాక్స్ కట్టడు. అవును సార్. వీళ్ళందరినీ మనం ట్యాక్స్ కట్టి పోషించాలి. ఇటు పక్కన కూలి తగ్గించడం, అటు పక్కన గవర్నమెంట్ నుంచి వచ్చేవన్నీ తీసుకుంటాడు. ఇవన్నీ డబుల్ ఇన్కమ్లు వీళ్ళకి. వీళ్ళందరికీ మనం ట్యాక్స్ కట్టి, మనం సంపాదించి మన ట్యాక్స్ కట్టి వాళ్ళని పోషిస్తాం. సార్ పర్సన్ ఇన్కమ్ కదా సార్ క్యాలిక్యులేట్ చేసేది. అవును, వీళ్ళకి కూడా అదే కదా, పర్సనల్ ఇన్కమే కదా. ఇప్పుడు మీ దగ్గర దోశబండి వాడికి ఎంత వస్తుంది రోజుకి? ఏమో సార్ ఐడియా లేదు. వాడు ఒకసారి ట్రై చేసి చూడండి. వాళ్ళు చెప్పరు సార్. చెప్పరంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏమనుకొని చెప్పరు. మీరు అట్లా కాకుండా ఈ మామూలుగా సంభాషణలో పెట్టడితే చెబుతారు. నాకు తెలిసి ఇక్కడ కనీసం ఏమీ లేదు, ఇవాళ అమ్మకం లేదు అంటే కనీసం 3-4 వేలు వస్తుంది. ఏమి అమ్మలేదు అంటే. మీరు ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు, ఇంతకుముందు వెళ్ళారు లేదు నాకు తెలీదు, 9 తర్వాత మాదాపూర్ మన హైటెక్ సిటీ దగ్గరికి వెళ్ళండి.
కనీసం 20,000 సార్ వాళ్ళది 20,000 మినిమం అమ్మా అది. మినిమం. మాక్సిమం లిమిట్ లేదు. అంటే దాదాపు టీ 300-400 బళ్ళు ఉంటాయి అక్కడ. అంటే టీ షాప్స్ లోనే 40,000-50,000 వస్తారు సార్ ఆ, రోజుకి. వాడు రూపాయి ట్యాక్స్ కట్టడు వాడు. వాడికి ఆరోగ్యశ్రీ ఉంటుంది, వైట్ కార్డు ఉంటుంది, అన్నీ ఉంటాయి వాడికి. ఇది గవర్నమెంట్కి తెలుసు. కూడా కానీ వెళ్ళి దోశ బండి పెట్టుకుందాం సార్. నిజంగానే ఇప్పుడు చాలా మంది మరి ఎంబీఏలు చేసి దోసబళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇందుకే ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర చూడండి, మీకు మీ ఊళ్ళో కూడా ఇప్పుడు విజయవాడలో కూడా ఈ బజార్ ఉంది కదా, ఈట్ స్ట్రీట్. ఈవినింగ్ ట్రైప్ బజార్ ఏదో ఉంది కదా, ఈట్ స్ట్రీట్. ఈట్ స్ట్రీట్. మీకు గుంటూరులో ఉందా అట్లా ఏమన్నా? గుంటూరులో లేదు సార్, విజయవాడలో. గుంటూరులో ట్రై చేశారు కానీ క్లిక్ అవ్వలేదు. ఉమ్. విజయవాడ అంటే ఇంకా నేను కంపల్సరీ దానికోసమే వెళ్ళి తింటారు ఆ టైంకి. అవును, అసలు స్కూటర్ టూ వీలర్ కూడా కదలటానికి చోటు ఉంటుంది ఆ రోడ్లో సాయంత్రం మనిషి పూట. నడవాలన్నా చాలా టైం పడుతుంది. ఒక బండి మీద తింటాడు, మళ్ళీ అది టేపు కూడా రాదు పక్కనకి వెళ్ళి. ఇంకో మళ్ళీ ఆ పక్కన పక్కన 2 బళ్ళకి ఒక ఇది సోడా బండి ఒకటి పెడతాడు. ఇదేదో సోమాలియా నుంచి ఆకలి రాజ్యం దేశంలో నుంచి వచ్చి పడిగినట్టు ఆకలి రాజ్యం నుంచి పారిపోయి వచ్చారా అన్నట్టు ఉంటారు. వాళ్ళు తినేది చూస్తే ప్రపంచం జీవితంలో ఎప్పుడు ఇటు తినేదేం లేదన్నట్టుగా ఉంటుంది. రోజు తింటారు అట్లా. ఒకసారి మ్యూజిక్ బ్యాండ్ దానికి వెళ్ళేసి మేము వెళ్ళాం సార్ ఫస్ట్ టైం. అప్పుడు మేము షాక్. అదేదో ఆకలి పోరాటం మీద ఇది లేద్దాం అన్నట్టు ఉంది వరుసగా అట్లా తింటూనే ఉంటుంది. ఉన్నారు. వాడు ఆ అయ్యో, బండి ప్లేట్ పెడుతున్నాడు, పక్క బండికి ఆర్డర్ ఇచ్చేస్తున్నాడు. ఆ అదే ప్లేట్ కింద పెడుతున్నాడు. కక్కుర్తిలాగా ఉంటుంది, కరువులాగా ఉంటుంది. అబ్బా. నాకు ఒక షాప్ తెలుసు మీ గుంటూరులో, చంద్రమాడిపురంలోనో ఎక్కడో, మనం విజయవాడ వెళ్ళే హైదరాబాద్ వచ్చే బస్సులు ఎక్కే రోడ్లో అక్కడ లక్ష్మీపురం. లక్ష్మీపురం రైట్ సైడు కార్నర్లో ఒక చిన్న దోశ షాప్ ఉంటుంది. వరలక్ష్మి టిఫిన్స్ అంట. పేరు గుర్తులేదు. ఇడ్లీ, నెయ్యి ఇడ్లీ, కారం ఇడ్లీ, దోశ, ఉప్మా అన్ని రకాలు ఉంటాయి. ఎవ్రీ ఐటెం 60 రూపాయలు 50 రూపాయలు ఏదో రేటు. అవును, వరలక్ష్మి వాడు. అక్కడ అస్సలు ఖాళీ. నేనేంటంటే నా పని అయిపోయిన తర్వాత బస్ ఎక్కే ముందు అక్కడికి వచ్చి టిఫిన్ చేసేసి బస్ ఎక్కుతాను అనమాట. అక్కడ వాడికి అస్సలు టోకెన్ ఇచ్చేదానికి కూడా టైం ఉండదు. వాడి మీద మొన్న రీసెంట్ గా ఇది కూడా అయింది సార్. టోకెన్ కూడా పెద్ద క్యూ ఉంటది. అవును. వాడు చట్నీలో ఇది కలుపుతున్నాడు డ్రగ్స్ ఆహా. అని మొన్న కేసు అయింది. ఓకే. హైదరాబాద్ లో కూడా ఉంది వాడి బ్రాంచ్. అవునా. వరలక్ష్మి టిఫిన్స్ అక్కడ మన దీని దగ్గర ఉంది, డిఎల్ఎఫ్ దగ్గర, కొండాపూర్. అక్కడ చాలా అక్కడే రష్ ఉంటుంది. కలుపుతున్నాడు అని చెప్పి. అక్కడ చాలా రష్ ఉంటుంది. ఇక్కడ కూడా అక్కడ గుంటూరులో అయితే 4 బ్రాంచెస్ ఉన్నాయి. నేను హైదరాబాద్. అసలు ఆశ్చర్యం వేస్తుంది వాళ్ళు సంపాదించిన సంపాదనలు చూస్తే ఏ పెద్ద ఇండస్ట్రీస్ వాడు అసలు కూడా అంత మామూలు సంపాదించారు. స్టార్టింగ్ చిన్న ఆటో సార్, ట్రక్ లో పెట్టుకొని అమ్మేవాడు. 7-8 ఇయర్స్ బ్యాక్. ఫస్ట్ అది స్టేడియం ముందు ఆటో పెట్టుకొని ఆటోలో దోశలు వేస్తా ఉండేవాడు. ఓకే. వాడి చట్నీ బాగా స్పెషల్. అదే బాగా ఇదే గట్టి చట్నీ ఈ వేస్తారు. కలుపుతూ ఉండటం వల్ల. అంటే అది కలపడం అనేది ఇక్కడ జరగదులే గానీ అది హైదరాబాద్ లో అది ప్రిపరేషన్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది దాంట్లో. ప్రిపరేషన్ డిఫరెంట్ గా ఉంటది. అది మేము మా పిల్లలు ఇక్కడ చాలా బాగుంటుంది వెళ్దామని చెప్పి ఒక రోజు సండే పొద్దున్నే ఇక్కడి నుంచి మా ఇంటి దగ్గర నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది, కారు వేసుకుని అక్కడ టిఫిన్ చేయడానికి వెళ్ళాం. Wow. అక్కడ టిఫిన్ బాగుంటుంది. అలానే మేము వెళ్తాం సార్. ఇది విజయవాడలో గోదావరి రుచులని ఉంటది, దానికోసం మేము వెళ్తాం. ఇక్కడ మియాపూర్ దగ్గర ఒక కోనసీమ రుచులు ఏదో ఒక హోటల్ ఉంటుంది, అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ బఫెట్ 100 రూపీస్ 150 ఉంటది. అవును, అది ఏదన్నా తినండి, మొత్తం 50-60 రకాలు ఉంటాయి. చిట్టి పెసరట్టు, చిట్టి దోశ, ఎన్ని పేరు చెప్పండి. వీళ్ళందరూ ఇంత డబ్బులు సంపాదిస్తారు, వాళ్ళెవరు ట్యాక్సులు కట్టరు. ట్యాక్సులు కట్టేది ఎవరంటే మన లావణ్య గారు లాంటి వాళ్ళు, మన లాంటి వాళ్ళు జాబ్ ట్యాక్సులు చేసే వాళ్ళు, బిజినెస్ పీపుల్ వీళ్ళు కడతారు కానీ ఇంకెవరు కట్టరు. సరే మనం కొంచెం డివేట్ అయినట్టు. 6:22. ఎస్, పారాగ్రాఫ్ అవుద్దా? పెద్ద పారా ఉన్నట్టుంది, చూద్దాం. కానీ అవుతుంది సార్. షేరింగ్స్ మళ్ళీ ఎవరు ఉండరుగా ఈ రోజు. స్టార్ట్ చేయండి.
లావణ్య గారు. లావణ్య గారు మీరు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయారో ఏంటో You may remember the first lesson I learned from my rich dad. I was a little boy of 9 who had to sit and wait for him to choose to talk to him. Talk to me. I sat in his office waiting for him to get to me. He was ignoring me on purpose. He wanted me to recognize his power and to desire to have that power for myself. One day, during all years, I studied and learned from him. He always reminded me that knowledge is power, and which money comes great power. That requires the right knowledge to keep it and make it multiple. Without that knowledge, the world pushes around. Rich Dad constantly reminded Mike and me that the biggest bully was not the boss or the supervisor, but the taxman. The taxman will always take more if you let him. The first lesson of having money for you, as opposed to you working for money, is all about power. If you work for money, you give the power to your employer. If money works for you, you keep the power and control it. యా ఇప్పుడు మనకి మొదట్లో ఫస్ట్ లెసన్లో చెప్పాడు ఈ ఇద్దరు రాబర్ట్ మైక్ ఇద్దరు అవమానం పొందటం, వాళ్ళిద్దరు కోపం వచ్చి మన డబ్బులు సంపాదించాలనుకోవటం, దానికి ఏదో కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయటం, అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళటం, మైక్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి, ఆయన వాళ్ళ షాప్లో పని చేయమంటాం ఫ్రీగా, అది వారానికి సాటర్డే పని చేస్తే గంటకు 10 సెంట్లు ఇవ్వటం. ఈ విధంగా ఇది అంతా చూసి తర్వాత కావాలని చెప్పి వీళ్ళ పిల్లలిద్దరిని కూర్చోబెట్టి వెయిట్ చేయించి ఈయన ఏం చేస్తున్నాడు అనేది చూసే అవకాశం ఇవ్వటం. డబ్బు వల్ల వచ్చిన శక్తి, పవర్, దానికి వాళ్ళకు ఉన్న పవర్ అనమాట, డబ్బు వల్ల వచ్చిన దాని ఏమంటారు పలుకుబడి అనండి, లేకపోతే ఏదైనా చేయగలము అనేటువంటి ఒక నమ్మకం అనండి. దాన్ని ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవటం కోసం అని చెప్పి వాళ్ళని కూర్చోబెట్టి ఒక రోజున వీళ్ళు కూడా వీళ్ళ డబ్బులు సంపాదించి ఈ విధంగా ఆ డబ్బుతో వచ్చేటువంటి ఆ యొక్క పవర్ని వీటన్నిటిని కూడా వాళ్ళు ఎలా చేయాలి అని చెప్పేసి ఇవన్నీ వాళ్ళు నేర్చుకున్నారు. సో ఎప్పుడు కూడా ఆయన చెప్పేది నాలెడ్జ్ ఈజ్ పవర్. మీరు చదువుకొని విషయాన్ని తెలుసుకొని ఉంటే దానంత శక్తివంతమైన ఆయుధం ఇంకోటి ఏమి ఉండదు అని చెప్పనమాట. అండ్ విత్ మనీ కమ్స్ గ్రేటర్ పవర్ దట్ రిక్వైర్స్ ద రైట్ నాలెడ్జ్ టు కీప్ ఇట్ అండ్ మేక్ ఇట్ మల్టిప్లై. ఎప్పుడైతే మనకు డబ్బులు వస్తాయో, డబ్బులు వచ్చేటప్పుడు తెలివితేటలు కూడా ఆటోమేటిక్గా పరిగెట్టుకుంటూ వస్తాయి. దాంతోపాటు ఈ డబ్బులు ఎలా సేవ్ చేయాలి, ఈ డబ్బుల్ని ఏ విధంగా మళ్ళీ రీఇన్వెస్ట్ చేసి దాన్ని మళ్ళీ పెంచుకుంటూ వెళ్ళాలి అనేది ఆటోమేటిక్గా వస్తాయి. ఆ నాలెడ్జ్ లేకపోతే ఈ ప్రపంచం మా పక్కకు తోసేస్తూ ఉంటారు అనమాట. మనం ఎప్పుడు పక్కకి వెళ్ళిపోతుంటాము, ఇంకోడెవడో మనకంటే ముందెళ్ళి నిల్చుంటాడు లైన్లో. సో వితౌట్ దట్ నాలెడ్జ్ ద వరల్డ్ పుషెస్ యూ అరౌండ్. రిచ్ డాడ్ కాన్స్టెంట్లీ రిమైండెడ్ మైక్ అండ్ మీ దట్ ద బిగ్గెస్ట్ బలీ వాస్ నాట్ ద బాస్ ఆర్ ద సూపర్వైజర్ బట్ ద ట్యాక్స్మెన్. ఎప్పుడు కూడా రిచ్ డాడ్ వీళ్ళిద్దరికీ చెప్పింది ఏంటంటే, ఎక్కువ శక్తి కలవాడు తోసేసి మనం అంటే బలీయింగ్ డౌన్ అంటే బాగా బలం ఉన్నవాడు బలహీనుణ్ణి తొక్కేయటం. ఇక్కడ మన బలమైన వాడు ఎవడు అంటే బాసు, సూపర్వైజరు, మేనేజరు కాదు, ట్యాక్స్ మ్యాన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు. వీళ్ళందరికంటే బలమైనడు. ఎంత గొప్పవాడైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. వాడి నెలకి ఒక 50,000, 60,000, ₹1,00,000 జీతం వస్తుంది. వీడి గంటకు ₹1,00,000 సంపాదిస్తాడు. అయినా సరే వాడి ముందు చేతులు కట్టుకొని నిలబడాలి. సో ది టాక్స్ మ్యాన్ విల్ ఆల్వేస్ టేక్ మోర్ ఇఫ్ యూ లెట్ హిమ్. అందుకని వాడిని అలౌ చేస్తే ట్యాక్స్ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒప్పుకుంటే మనం అన్ని దానికి వాళ్ళు మనని పీల్చేస్తారు. అందుకని ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి డబ్బుతో పాటు వచ్చే పవర్. ఇది మెయిన్. డబ్బు కోసం మనం డబ్బుతో పని చేయించుకుంటే డబ్బు మల్టిప్లై అయితే దాంతోపాటు మనకు పవర్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. ఇఫ్ యు వర్క్ ఫర్ మనీ యూ గివ్ పవర్ టు యువర్ ఎంప్లాయర్. మనం డబ్బు కోసం పనిచేస్తే మన మీద పెత్తనం ఇంకొకరికి ఇస్తాం. అదే డబ్బు మన కోసం పనిచేస్తే ఆ పెత్తనము, ఆ పవరు ఇవన్నీ మన చేతిలో ఉంటాయి. మనం ఎట్లా కావాలంటే అట్లా ఆడించవచ్చు అనమాట. మాకు తెలుసు ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉంది. ఆయన ప్రతిదీ వైటే, అసలు క్యాష్ అనే ట్రాన్సాక్షన్ ఉండదు. మొత్తం అకౌంట్ చేస్తారు. వచ్చిన ఆదాయం, ఖర్చులు
ఎటువంటి మాల్ ప్రాక్టీస్ లేకుండా ఏమి తప్పులు చేయకుండా అన్నీ చేస్తే బ్యాలెన్స్ షీట్ సబ్మిట్ చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్కి అప్రూవ్ చేస్తాడు ఈయనకి. ఈయన పెద్ద కంపెనీ, దాదాపు 300-400 కోట్ల టర్నోవర్ చేస్తారు వీళ్ళు. అప్రూవ్ చేస్తే వెళ్తే మీరు నాకు 4 లక్షలు లంచం ఇవ్వండి అని అడుగుతాడు. లంచం ఎందుకు ఇవ్వాలి, నేను అన్ని ట్యాక్స్లు కడుతున్నాను, అన్ని వైట్లో చూపిస్తున్నాను, సో మీకు నేను లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవ్వని అంటాడు ఆయన. మీ ఇష్టం అండి, మీరు ఇవ్వకపోతే వదిలేస్తాను. కానీ మీరు ఇప్పుడు సబ్మిట్ చేసిన బ్యాలెన్స్ షీట్లు, P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లు, వచ్చే లాభ నష్టాల ఖాతాలు, మీరు కొన్ని ఖర్చులు రాశారు. ఈ ఖర్చులన్నీ కంపెనీ కింద ఎలిజిబుల్ ఖర్చులు. ఇవన్నీ నేను అలౌ చేయను. ఇన్కమ్ ట్యాక్స్లో ఎగ్జామ్షన్కి నేను ఇవన్నీ అలౌ చేయను. అది నా డిస్క్రిప్షన్. నాకున్న పవర్స్ ఉపయోగించి, చట్ట ప్రకారం నాకున్న పవర్స్ ఉపయోగించి మీరు పెట్టిన ఖర్చుల్లో కొన్ని నేను ఇన్కమ్ ట్యాక్స్కి ఎలిజిబుల్ కాదు, ఇన్కమ్ ట్యాక్స్ నుంచి ఇవి తగ్గించడానికి వీల్లేదు అని చెప్పి నేను అలౌ చేయను. దాని మీద ట్యాక్స్ వేస్తా. మీరు 15 లక్షలు కట్టాలి. 4 లక్షలు ఇస్తారా, 15 లక్షలు కడతారా? ఒక బ్లాక్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉంటే ఆ ఖర్చులన్నీ నేను అలౌ చేయట్లేదు ఇన్కమ్ ట్యాక్స్లో, సో మీరు దాని మీద ట్యాక్స్ కట్టండి అని చెప్తాడు అనమాట. ఈయన అదిరిపోతాడు. ఏంటండి ఇదంటే, నాకు ఆ డిస్క్రిప్షన్ ఉంది, యాజ్ అన్ ఆఫీసర్ నేను ఈ ప్రొవిజన్ వాడుకోవచ్చు, నేను ఇది వాడుతున్నాను, మీ ఇష్టం, నాకు ఇస్తారా కడతారా? 4 లక్షలు కాదని బేరం ఆడుకొని ఏదో 2-3 ఇచ్చి బయటకు వచ్చాడు. అంత 400 కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీ ఎండి అంత పవర్ఫుల్, ఇక్కడికి వచ్చేటప్పటికి చేతులు కట్టుకొని నిలబడాలి. అందుకని ట్యాక్స్ మ్యాన్కి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చాలా పవర్ఫుల్. ఎంత వాడైనా సరే తీసుకెళ్ళి లోపల వేసేస్తారు, ముందు తర్వాత చూసుకుందాం అంటారు. మన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లన్నీ చూస్తుంటాం కదా, డబ్బు ఉన్న వాళ్ళ మీద, వాళ్ళందరినీ వాడు కంట్రోల్ చేయగలుగుతారు. అది ఇక్కడికి వాడు ఆపేద్దాం. 6:30 అయింది కదా. ఎవరైనా షేరింగ్స్ ఉన్నాయా అండి? డౌట్స్ కానీ షేరింగ్స్ కానీ? హలో సిద్ధారెడ్డి గారు. సిద్ధారెడ్డి గారు వచ్చారు ఇవాళ, లేట్గా వచ్చినట్టు. Yes, sir. సుకన్య ఆవిడ రావట్లేదు. సునీత గారు మన కొత్తగా జాయిన్ అయ్యారు. కాల్ చేస్తాను సార్. వాడు మా పొద్దున్నే 5ంటికి వస్తారు రోజు. అవును, ఈ మొన్న ఆదివారం నుంచి రావట్లా. అదే హాలిడేస్ కదా సార్, అడుగుతాను కాల్ చేసి ఒకసారి. ఓకే. సిద్ధారెడ్డి గారు ఇంకేమైనా? షేరింగ్స్ ఏమైనా ఉన్నాయా అండి? ఏం లేదు మేడం. సుబ్బారెడ్డి గారు సార్ ఏమైనా డౌట్స్, షేరింగ్ ఏదైనా, మీ అనుభవాలు ఏదైనా? సార్ నేను ఎంప్లాయీని సార్. నా జీతం చాలా వరకు ట్యాక్సులకి వెళ్ళిపోతుంది సార్. అవును. ఏమైనా సేవింగ్స్ చేస్తే జీతం తక్కువ వస్తుంది. సేవింగ్ చేయాలంటే సేవింగ్ అంతా ఎక్కువ అమౌంట్ పెట్టాలంటే జీతం సరిపోదు. ఉమ్. ఇట్లా దాని నుంచి బయటపడాలంటే ఎట్లా అనేది అర్థం కాదు సార్. మీరు మధ్యలో వచ్చి ఈ మధ్యనే వస్తున్నట్టున్నారు కదా, 2-3 రోజుల నుంచి. సార్ అంటే మా మా వైఫ్ ఉంటుంది సార్, ప్రభావతి. ఓ ఓకే ఓకే ప్రభావతి ఓకే. వాళ్ళ హస్బెండ్ సార్ సుబ్బారెడ్డి. ఆహా, సరే 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 సరే. ఓకే. మన ఉద్యోగస్తులందరికీ ఈ బాధలు తప్పవు సార్. మనం సేవ్ చేయాలంటే ఒక 100 రూపాయలు ట్యాక్స్ సేవ్ చేయాలంటే మనం 200-300 రూపాయలు ఖర్చు పెట్టాలి, దాయాలి. అంటే 30% ట్యాక్స్, మీరు 20%. మీరంతా ఏ స్లాబ్లో ఉన్నారు? నాది 7 lakhs ఉంది సార్ యాన్యువల్. అది 1 lakh రాదుగా, 10% మీకు ట్యాక్స్ ఏమి ఉండదుగా. 7 above సార్. 7 అబోవ్ ఉన్నారా? ఆ. ఓకే, 7 అబోవ్లో మీకు 1 1 lakh మీద రూపీ ట్యాక్స్ పడుతుంది. లాస్ట్ ఇయర్ లో 1 రూపీ దాటితే గానీ ట్యాక్స్ అవును, 1 రూపీ దాటితే 20,000 మొత్తం మీద కట్టాలి. 20,000 కట్టాల్సింది వచ్చేసి. అది దానికి అందుకే ఇప్పుడు మీకు మొదటి నుంచి ఎన్నిటి ఐడియా ఉండేది. మధ్యలో కూడా ప్రభాత్ గారు అడుగుతున్నట్టున్నారు. మనం జీతంతోనే కాకుండా ఇతర ఆదాయ మార్గాలు కూడా మనం పెంచుకోవాలి.
అంటే మన సేవింగ్ దాంట్లో మనం చేసే సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? సేవింగ్స్ అంటే ప్రావిడెంట్ ఫండ్లో పెడతారు, లేకపోతే గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్యాక్స్ పడనివి ఏమున్నాయో ఇన్సూరెన్స్ వాటిలో డబ్బులు కడతారు ఎక్కువసేపు, అవును అంతే సార్. కదా? ఎక్కువ ఎల్ఐసిలలో ఉన్నాయి సార్. ఎల్ఐసిలో ఎక్కువ డబ్బులు పెడతారు మీరు. ఇప్పుడు అదే అవును. మా పిల్లల్ని అడిగితే మా పిల్లలు ఏం చేస్తారు తెలుసా? నేను ఈ 30 రూపాయలు ట్యాక్స్ సేవ్ చేయడం కోసం నేను అడిషనల్గా ఇంకో అంటే 100 రూపాయలు మనకి ఎక్కువ ఉందనుకోండి, 30 రూపాయలు ట్యాక్స్ పడుతుంది కదా, 30% స్లాబ్లో ఉన్నారు వాళ్ళు. ఈ 30 రూపాయలు సేవ్ చేయడం కోసం నేను 100 రూపాయలు దాయాలి, అక్కర్లేదు నేను 30 కట్టి 70 రూపాయలు నేను ఇంకో విధంగా ఇన్వెస్ట్ చేసుకుంటాను అని చెప్పి వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు. కట్టరు, వాళ్ళకి ఆ ట్యాక్స్ కట్టేస్తారు వాళ్ళు, దాయరు ట్యాక్స్. అది కూడా ఒక ఇన్సూరెన్స్లు అవన్నీ కూడా దాచే స్టేజ్ వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా దాచినా కూడా ఏం ఉపయోగం, ఎంత కష్టపడ్డా ఇంకా దాయడానికి ఏం లేదు వాళ్ళకి. అందుకని చెప్పి ఈ 30 రూపాయలు ట్యాక్స్ కట్టేసేసి మనకు వచ్చిన ఇన్కంలో నుంచి ఇప్పుడు 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తే 30,000 ట్యాక్స్ కట్టేస్తారు, 70,000 పెట్టి తీసుకెళ్ళి ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేసి దీని మీద దానికి సరిపడా ఎక్కడో సంపాదిస్తారు, షేర్స్ మీదనో ఇంకెక్కడెక్కడో పెట్టుకుంటారు వాళ్ళు, పెట్టేసి దాంట్లో సంపాదిస్తారు. మనం కూడా మన సేవింగ్స్ని బ్యాంకులోనో లేకపోతే ఇంకో దాంట్లోనో కాకుండా భద్రంగా మనకి ఎక్కువ ఆదాయం వచ్చే చోటు చూసుకుని దాంట్లో పెట్టుకుంటే మన మన పోరాటం అంతా పొద్దున్నుంచి సాయంత్రం దాకా మనం ఎవరి కోసం కష్టపడి చివరికి మనకి ఇంటికి వచ్చేటప్పటికి నెలాఖరికి వచ్చేటప్పటికి మళ్ళీ అప్పు చేయకుండా ఉండే పరిస్థితులు ఉంటే చాలు అనుకుంటాం మనం అవును సార్. కదా. అవును సార్. అది అందుకని మనం ఎంతసేపు కూడా ఇక్కడ మొదటి నుంచి చెప్పింది, అప్పులు చేసి మీరు ఆస్తులు కూడబెట్టొద్దు. ఇప్పుడు మరి కార్ లోను, వెహికల్ లోను ఈ విధంగా లోన్లు తీసుకుంటే మన బ్యాంక్ కాడికి కట్టే వడ్డీ ఎంత ఉంది ఇప్పుడు లెక్కేశారా మీరు? మీరు ఏదో వెహికల్ కొని ఉంటారు కదా బ్యాంకులోనే ఎక్కడో లోన్ తీసుకుని. ఏం లేవు సార్, ఏం కొనలేదు సార్. ఏం కొనలేదు, వెరీ గుడ్. మీరు ఉన్న దాంతో ట్యాక్స్లు కట్టకుండా లేకపోతే వడ్డీలు కట్టకుండా మీరు ఉన్నదంతా గడిపేసుకుంటున్నారు, వెరీ గుడ్. అవును సార్. అట్లా మీరు ఏదైనా సేవ్ చేసుకుని ఆ సేవింగ్ని ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాల్లో పెట్టుకోండి. సార్ ఒక చిన్న సలహా కావాలి సార్. చెప్పండి. ఇది స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలని సార్, లాంగ్ టర్మ్. కాకపోతే ఇప్పుడు అన్ని స్టాక్స్ పీక్ లో ఉన్నాయి సార్. ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా? చూడండి, పీక్ అనే దానికి లిమిట్ ఏం లేదు. అవును సార్. ఇంతవరకే పెరుగుద్ది ఇక్కడి నుంచి తగ్గుద్ది అని చెప్పి అంటానికి ఏం లేదు. మార్కెట్ వాలటైలిటీ అంటే మార్కెట్ ఎట్లా స్పందిస్తుంది అనేది ఒక ఇంటర్నేషనల్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కడో మన ఏదో అంటారు చూసారా, నటి మీద అంతే మూదిపళ్ళు రాని అనేది చెప్తారు చూసారా, ఆ విధంగా అనమాట. వాడెక్కడో అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్లో ఏదో తగ్గించినా పెంచినా ఇక్కడ మన స్టాక్ మార్కెట్ దానికి రియాక్ట్ అవుతుంది. అవును సార్. అందుకని ఇక్కడ మనం పెంచటమా తగ్గించటమా ఇది రైట్ టైం ఎప్పుడనే జాగ్రత్తగా చూసుకొని, ఒకవేళ మొన్న ఉందనుకోండి, మన లాస్ట్ వీక్ మార్కెట్ 3 రోజులు క్రాష్ అయిపోయింది, రోజుకు 1000 పాయింట్లు 3 రోజులు పడిపోయింది. ఆ టైంలో మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, మంచి షేర్లు చూసుకొని రేట్లు తగ్గినప్పుడు అవి కొనుక్కొని పెట్టుకోవటమే. కొంచెం తర్వాత ఒక 1 వీక్ 15 డేస్ అబ్జర్వ్ చేసుకొని ఏది దానికి తగ్గుతుందో చూసి దాని మీద ఇన్వెస్ట్ చేశారంటే అది మళ్ళీ పెరుగుతుంది. మళ్ళీ తర్వాత వారం రోజుల తర్వాత నిన్న మొన్న కొంచెం మార్కెట్ మళ్ళీ రివైవ్ అయింది, మళ్ళీ రేట్లు మళ్ళీ పెరిగినాయి. అవును అందుకని సార్. ఈ పీక్లో ఉంది తగ్గింది అని చెప్పి ఏమి ఉండదండి దీనికి. పీక్ అంటూ ఏముండదు. ఎవరు గవర్నమెంట్ మన ఆవిడ సెబీ చైర్మన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఎంఎస్ఎంఈ షేర్లన్నీ బాగా పెరిగిపోయినాయి, స్మాల్ క్యాప్ షేర్లు మిడిల్ క్యాప్ షేర్లన్నీ అవసరానికంటే లేని దానికంటే ఎక్కువ పెరిగిపోయింది, అదంతా వాప్ మాత్రమే, బలం కాదని ఒక స్టేట్మెంట్ ఇస్తే 2 రోజులు టప్ప 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 మొత్తం మార్కెట్ అంతా కూలిపోయింది. అవును సార్. మళ్ళీ ఆమె మాట్లాడలేదు, మళ్ళీ మెల్లగా పెరుగుకుంటూ పోయింది. అందుకని ఇది రైట్ టైము రాంగ్ టైం, మీ దగ్గర ఉన్న డబ్బులు మీరున్న టైము మీరు కొనుక్కోవాల్సుకున్న షేరు దాని బిహేవియర్ ఎట్లుంది, లాస్ట్ 3 మంత్స్లో ఎట్లుంది, 6 మంత్స్లో ఎట్లుంది, 9 మంత్స్లో ఎట్లుంది, 1 ఇయర్గా ఎట్లుంది, ఎంత రిటర్న్స్ ఇస్తుంది, ఎంత రిటర్న్ వస్తుంది, ఆ కంపెనీ హిస్టరీ అంతా చూసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోవటమే. మీరు మొదలు పెట్టేటప్పుడు ఏం చేస్తారు, చిన్న చిన్న షేర్లతో మొదలు పెట్టండి, 15 రూపాయలు 20 రూపాయలు దాంట్లో. లాభం వచ్చినా నష్టం వచ్చినా మనకి వందల్లో ఉంటుంది, భరించగలిగే అట్లా నష్టాన్ని ఉండేట్టుగా చూసుకోండి. మనం ఏం చేస్తామంటే మనం మిడిల్ క్లాస్లో జనరల్గా ఈ షేర్స్లో పెట్టేటప్పుడు ఒకరోజు పడిపోగానే మార్కెట్ తగ్గిపోయింది అయ్యో 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 అని చూసుకుంటుంటాం. పెరగానే ఆహా ఆహా పెరిగింది, వాళ్ళు నాకు 100 రూపాయలు వచ్చింది, పోయిందంటే 150 రూపాయలు పోయిందని చెప్పి
అట్లా ఉండకూడదు. పెట్టినప్పుడు ఒక ఓపిక ఉండాలి దీంట్లో. ఒక సందర్భంలో కొన్ని షేర్లు 6 నెలలు 3 నెలలు కూడా పెరగవు. ఆ బట్టలు పెట్టలో పడేసి ఉంచండి. ఒక సంవత్సరానికి 6 నెలలకు అనుకోకుండా దాని టర్న్ ఎప్పుడో వస్తుంది. ఆ పెరిగినప్పుడు వందల లక్షల రూపాయలు వస్తాయి దాంట్లో. నేను మొన్నట్లో కూడా చెప్పాను. నేను ఇక్కడ వైస్రాయ్ హోటల్స్ అని చెప్పి ఒక హోటల్ ఉంది, మీకు తెలిసి ఉంటుంది, గ్రూప్ వాళ్ళది. అది లాస్ వచ్చింది. లాస్ వచ్చి దివాలాకి వెళ్ళిపోయింది. దివాలాకి వెళ్ళిపోతే వేరే కంపెనీ వాళ్ళు, హోటల్ కంపెనీ వాళ్ళు వచ్చి అది కొన్నారు. కొన్న తర్వాత ₹1.30 ఉన్న షేరు ₹55 వెళ్ళింది 3 రోజుల్లో. అట్లా ఒక్కోసారి జరుగుతుంటాయి. మనం ఏంటంటే ఎప్పుడు కూడా దాని మీద దృష్టి పెట్టుకొని ఉండాలి. ఫోకస్ మన దాని మీద ఉండాలి. ముందు మనం ఎట్లా ట్రయల్ చూసుకోవాలి. ఒక కొన్ని మాక్ ట్రేడింగ్ అంటాం దాన్ని. 10 అవును. షేర్లు మీరు సెలెక్ట్ చేసుకోండి. దాన్ని రోజు అమ్ముతున్నట్టుగా కొన్నట్టుగా మీరు ఒక ట్రాక్ పెట్టుకోండి. ఇవాళ మనం పొద్దున ఈ షేర్ కొన్నాము, ఇవాళ రేట్ సాయంత్రానికి ఇది వచ్చింది, రేపు ఇది అయింది. మీరు కొనకపోయినా కొన్నట్లుగా ఒక 10 షేర్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ట్రేడ్ చేసుకున్నట్టుగా మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. పేపర్ ట్రేడింగ్. ఆ, అమ్మినట్టు కొన్నట్టుగానో, లేకపోతే కొని పెట్టుకుంటే ఈ 10 రోజుల్లో దాని బిహేవియర్ ఎట్లుంది, అది పైకి కిందకి వస్తుందా, ముందుకు వెళ్తుందా, ఎట్లా వెళ్తుంది ఏంటి అని చెప్పి మీరు చూడండి. దాన్ని అబ్జర్వ్ చేస్తే మీకు సెలెక్ట్ చేసుకునే కెపాసిటీ మీద మీకు నమ్మకం వస్తుంది. రైట్ షేర్ సెలెక్ట్ చేసుకున్నామా, రాంగ్ షేర్ సెలెక్ట్ చేసుకున్నామా అనేది మీకు అర్థం అవుతుంది. ఇందులో ఏంటంటే ఎవరి సలహాలు, సంప్రదింపులు పెద్దగా పనిచేయవు మీకు. ఇన్ ద సెన్స్, మీకు పలానా కంపెనీ షేర్ కొనుక్కోండి అని నేను చెప్పాను అనుకోండి, నా దురదృష్టం ఏదో అది పొరపాటున పడిపోయింది అనుకోండి, మీరు తెల్లారిపోతే నాకు ఫోన్ చేసి, ఏమంటే మీరు కొనమన్నారు, నేను కొన్నాను, నాకు ఏదో నష్టం వచ్చిందని నేను చెప్తాను. అవును సార్. అందుకని ఎవరు కూడా ఇది కొనండి ఇది కొనొద్దని ఎవరు చెప్పడం. బాబు ఇది ఉంది, దీని ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, మీ ఇష్టం అయితే కొనుక్కోండి అని చెప్తారు అంతే, సలహాకి వెళ్తే. అందుకని వాడి అనుభవాన్ని బట్టి చెప్తారు ఎవరైనా కూడా. అందుకని మీ అంతట మీరే ఒక కొన్ని షేర్లు సెలెక్ట్ చేసుకొని మార్కెట్లో ఆ షేర్లు 10 రోజుల్లోనే, నెల రోజుల్లోనో, 2 నెలల్లోనో ఏ విధంగా మార్పు చెందుతున్నాయని చూడండి. పెరుగుతున్నాయా, తరుగుతున్నాయా, తగ్గి పెరిగి తరుగుతుందా, గవర్నమెంట్ పాలసీలు ఏమొస్తున్నాయి, గవర్నమెంట్ కొత్త రూల్స్ ఏమొస్తున్నాయి, ఇవి వస్తే ఏది ఎటు నుంచి ఎటు వెళ్తుంది, దీనివల్ల ఇక్కడ దానివల్ల ప్రభావం దీని మీద ఏముంటుంది అని ఇవన్నీ కూడా చూడాలి. అంతేగాని ఇప్పుడు ఒక్కో దాంట్లో ఒక్కో సెక్టార్ మీద గవర్నమెంట్ ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి రెన్యూబుల్ ఎనర్జీ ఉంది, ఈ పవన్ మన అదేమి పవన విద్యుత్ శక్తి, సోలార్ విద్యుత్ శక్తి, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటి మీద ఇప్పుడు గవర్నమెంట్ ఫోకస్ ఎక్కువ ఉంది. సో ఆ కంపెనీల షేర్లన్నీ బాగా పెరుగుతాయని చెప్పి ప్రతి వాళ్ళు ఆ కంపెనీల షేర్లు కొనడం మొదలెట్టారు. అట్లాగే మన ఈ లక్షద్వీప్, ద్వారకా ఇవన్నీ మనకి టూరిస్ట్ పాయింట్ లాగా, మన వల్లభాయ్ పటేల్, గుజరాత్, ఇవన్నీ మనకి టూరిస్ట్ స్పాట్ లాగా మనకి ఇంప్రూవ్ అయినాయి. ఆ టూరిస్ట్ స్పాట్లు ఇంప్రూవ్ అయ్యేటప్పటికి జనం వెళ్ళటం రావటం ఎక్కువైంది, అక్కడ ఉండటం ఎక్కువైంది. దానికోసం ఏమైంది, ఈ లక్షద్వీప్ వెళ్ళి వచ్చిన తర్వాత మోడీ గారు అక్కడ ఈ కాటేజెస్ డెవలప్ అయినాయి. ఆ కాటేజెస్ కూడా ఏంటి, టెంపరీ కాటేజెస్ లాగా అనమాట. ఈ ఇల్లు వచ్చిన ఎఫెక్టు, ఈ కాటేజెస్ తయారు చేసే ఆ పైన పరదాలను, తర్వాత ఆ స్టీల్ బార్లు ఇవన్నీ తయారు చేస్తారు కదా, వాటికి డిమాండ్ పెరిగి వాటి షేర్లు పెరిగినాయి. అట్లాగే ఇప్పుడు థామస్ కుక్ ఉంది, ట్రావెల్ ఏజెన్సీ. థామస్ కుక్ ₹92 నాకు తెలుసు, ఇవాళ ₹220 అయింది. ఏంటంటే ఈ టూరిజం పెరిగేటప్పటికి వాడి మీద టికెట్ల బుకింగ్ అంతా ఎక్కువ అవుద్ది, టికెట్ల బుకింగ్ ఎక్కువైనప్పుడు లాభాలు ఎక్కువ వస్తాయి, కాబట్టి వీడికి జీతం, వీడు షేర్ వాల్యూ పెరుగుతుంది. ఇట్లా ప్రతిదీ మనం ఒక్కొక్కటి తీసుకున్నప్పుడు దాన్ని కంపెనీ ఏంటి, దీని భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, వెనక ఎట్లా ఉంటుంది, ఇవన్నీ చూసుకోవాలి. అది మీరు మీ అంతటా చేసుకోగలిగితే సరే, లేదు మీకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ సలహాలు తీసుకోండి. ఆచరించాలా లేదా అనేది మీ ఇష్టం. ఆ రిస్క్ ఎంతవరకు చూడండి, రిస్క్ బేరింగ్ కెపాసిటీ అని ఒకటి ఉంటుంది. ప్రతివాడికిను రిస్క్ ఎంతవరకు తీసుకోగలము, మనం ఎంతవరకు నష్టం వస్తే భరించగలము అనేది మనకు ఒక లెవెల్ ఉంటుంది.
కొంతమందికి ₹100 నష్టం భరించగలుగుతారు. 101 వస్తే భరించలేరు. కొంతమంది ₹1000, కొంతమంది ₹1,00,000 పోయినా పర్వాలేదు. నేను నిలబడగలను అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ విధంగా మీరు మీ రిస్క్ బేరింగ్ కెపాసిటీ ఎంత ఉందో చూసుకోండి. లాస్ బేరింగ్ కెపాసిటీ, నష్టం భరించగలిగేటువంటి శక్తి మీకు ఎంతవరకు మీరు నష్టాన్ని భరించగలరు అది డిసైడ్ చేసుకొని అప్పుడు దిగండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అందుకే ఎంతేగాని మీకు ఇది చేస్తే నీకు ఇంత వస్తుంది, ఇది చేస్తే ఇంత వస్తుంది. ఇప్పుడు మనకి నెట్లోను పేపర్లోను బోల్డ్ అని కాలమ్స్ ఉంటాయి. గూగుల్లోను వెళ్తే మనీ కంట్రోల్ అని, మనీ మ్యాగజైన్స్ అని చాలా ఉన్నాయి. వాళ్ళు రకరకాల సలహాలు ఇస్తారు. ఇదిగో ఈ కంపెనీ ఇట్లా ఉంటుంది, ఈ కంపెనీ ఇట్లా ఉంటుంది, ఈ కంపెనీ బోనస్ ఇస్తుంది, ఈ కంపెనీ ఇంత డివిడెండ్ ఇచ్చింది అని కంపెనీ న్యూస్ అంతా చాలా కంపెనీ న్యూస్ ఉంటాయి. చదవండి. మీకున్న ఖాళీ టైము మీరు ఉద్యోగానికి వెళ్ళి వచ్చిన తర్వాత మీకున్న టైం దాని కింద వాడుకోవాలి. మీరు 5ంటికి 6ంటికి అయిపోద్ది కదా ఆఫీసు, 5:30కి అయిపోతుంది. అయిపోద్ది. ఇంటికి వస్తారు. అప్పటి నుంచి ఏం చేస్తారు? ఏం లేదు సార్, ఖాళీ సార్. అప్పుడు ఈ పని చేయండి. మీకు నెట్ ఉంది కదా ఫోన్లో, అవును సార్. ల్యాప్టాప్ ఉందా? లేదు సార్, మొబైల్ సార్. మొబైల్లో మీరు తీసి ఎతకండి, గూగుల్ చేయండి. ఏ కంపెనీ న్యూస్ ఏముంది, మార్కెట్ ఏముంది, ఎట్లా తిరుగుతుంది, ఇవన్నీ తెలుస్తాయి మీకు. 6 నుంచి 9 వరకు చేయొచ్చు. 3 గంటల సేపు చాలా టైం మనకి. 3 గంటల టైంలో కనీసం మీరు 30-40 కంపెనీలు మీరు చూడొచ్చు. అవును ఆ సార్. ఆ విధంగా చూస్తే దాంట్లో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోండి ఏ కంపెనీ బాగా పెర్ఫామ్ చేస్తుంది, ఆ కంపెనీలో కంపెనీ మనం వెబ్సైట్ నుంచి చూడొచ్చు అని. చూడాలా సార్? హ్మ్? కంపెనీ వెబ్సైట్ నుంచి చూడాలా సార్? కంపెనీ వెబ్సైట్ నుంచి చూడొచ్చు, లేకపోతే మనీ కంట్రోల్ అని మ్యాగజైన్స్ ఉన్నాయి బోల్డ్. మీరు యూట్యూబ్ కొడితే లేకపోతే గూగుల్కి వెళ్తే మీ కంపెనీ న్యూస్ అంటే మ్యాగజైన్స్ బోల్డ్ ఉన్నాయి, వీడియోస్ అవన్నీ వస్తాయి. అవన్నీ మనీ కంట్రోల్లో ఉంటుంది. మనీ మనీ కంట్రోల్లో అన్ని స్టాక్స్ గురించి మనీ కంట్రోల్ అని ఒకటి వస్తుంది. moneycontrol.com కొట్టి చూడండి, దాంట్లో కంపెనీ స్టాక్స్ మొత్తం అంతా వస్తుంది. అదే ఎక్స్ప్రెస్ది బిజినెస్ ఎక్స్ప్రెస్ అని చెప్పి మ్యాగజైన్ ఉంటుంది, డైలీ పేపర్, దాంట్లో వస్తాయి. ఎన్ని ఉన్నాయంటే బోల్డ్ ఉన్నాయి. అట్లాగే దలాల్ స్ట్రీట్ జర్నల్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో వస్తాయి. చాలా ఉన్నాయి మ్యాగజైన్స్. ఇప్పుడు ఏంటిగా ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత, కంప్యూటర్స్ వచ్చిన తర్వాత దలాల్ స్ట్రీట్ జర్నల్ ఇదివరకు ఫోర్ట్ నైట్లోనే మంత్లీనే వచ్చేది. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇప్పుడు డైలీ న్యూస్ ఇచ్చేస్తున్నారు వాళ్ళు మనకంటే ఎక్కువ. అది గూగుల్ చేస్తే మీకు బోల్డ్ దొరుకుతాయి. ఓకే, ఇంకా ఓకే సార్, థ్యాంక్ యూ సార్.